స్థలములో మరొకసారి మరి దిన వర్తమానికులుగా పిలువబడిన చక్కటి దైవజనులు మరి మూర్తి పాలంగి గారిని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మరి సమయంలో మరి వారు వచ్చి చక్కటి వాక్యోపదేశం చేయాలని వారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మరొకసారి చప్పట్లు కొట్టి బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచన భాగం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు. నాతో ఒక 3 విషయాలు పలకండి అందరూ. సంఘము, కొంచెం గట్టిగా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి విస్తరించుచుండెను. మరలా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి విస్తరించుచుండెను. ఈసారి మీరు చెప్పండి ఆ మాట. విస్తరించుచుండెను. ఈ మీటింగ్ అయ్యేటంత వరకు ఆ 3 విషయాలు నాకు పలికి సహాయం చేయండి. తలల ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవ, గనుడ, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు, మాతో ఉన్న ఇమ్మానుయేలు, పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దిన సేవకుడినైన నేను మీ వాక్యం విరిచి వడ్డించడానికి బలింపీఠం మీద నిలబడి ఉండగా మీ కొరని గల హస్తం మా మీద చాచి ఉంచండి. వాక్యమై ఉన్న దేవ, మీరు మాతో ప్రత్యేకించి మాట్లాడి ఈరోజు సంఘాన్ని మీరు బలపరచండి. మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేనండి. దైవజనులు, అభిషక్తులు, అత్యంత ప్రియులు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న మా తోటి జతపని వారు, గౌరవనీయులు బ్రహ్మ అయ్య గారికి వందనాలు, పాస్టమ్మ గారికి వందనాలు, పెద్దమ్మ గారికి నా నిండు వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో నిండు హృదయపూర్వక వందనాలు. చెప్పరా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ ఆమేనానండి. అలాగే సంఘ పెద్దలు ఎవరైనా ఉంటే మీకు నిండు వందనాలు. యవన తమ్ముళ్ళకు, చెల్లాయిలకు శుభాలు తెలియచేస్తూ, చక్కని సంగీతాన్ని అందిస్తున్న తమ్ముళ్ళకు కూడా శుభాలు తెలియచేస్తూ, ఈ చదివిన వేద భాగంలో నుండి ఈ పగటి వేళ 10 సంగతులు మీతో నేను మాట్లాడతాను. 10 సంగతులు అంటే గంటన్నర సేపు మీతో మాట్లాడతాను. 1 గంట అయిందిగా, గంటన్నర అంటే చెప్పాలి 2:30. ఓకేనా? అయ్యగారు సరిపోతుంది, పర్లేదు. గత 2 గంటల దాకా ఆయన మీ ఇష్టం అన్నారు, మీరు మెయ్యరు. అలాగేం కాదు, కానీ ఒక కమిట్మెంట్కి వద్దాం. 2:30 దాకా మాట్లాడతాను. మెంటల్గా ప్రిపరేషన్ అయిన వాళ్ళు అందరూ ఉండండి, మెంటలో తెలిపండి. చక్కగా వినండి వాక్యాన్ని. నాకు ఈ 3 విషయాలు పలకాలి మీ ముందున్న బ్యాచ్ అంతా. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి విస్తరించుచుండెను. ఈ 3 సంగతులు నేను అడిగినప్పుడల్లా చెప్పండి. రైట్. ఈ మధ్యాహ్న వేళ సంఘం ఉద్దేశించి నేను ఆదిమ సంఘం యొక్క పరిస్థితులు 10 విషయాలు చెబుతాను మీకు. ఈ 10 విషయాలు అపోస్తల కార్యములోనే మాట్లాడతాను. వాస్తవానికి యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి గల కారణం సంఘాన్ని స్థాపించడానికి. మనం అనుకుంటాం యేసయ్య నా కోసమే రక్తం చిందించాడు అనుకుంటాం. వాస్తవానికి అది సెకండరీ. అసలు రక్తం చిందించిందే సంఘం కోసమైనా. ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన
సంఘము అన్నాడు. సంఘాన్ని ఎలా సంపాదించాడు ఆయన? స్వరక్తం ఇచ్చి, మేకల కోళ్ల రక్తం కాదు, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. సంఘాన్ని బండ మీద కొట్టుకున్నాడు ఆయన. పలకండి, ఎక్కడ కట్టాడు? సంఘం ఆయన శరీరం అనండి. సంఘము ఆయన శరీరం. సంఘం కొరకు, సంఘానికి శిరస్సు ఆయన. సంఘానికి శిరస్సు ఆయన. సంఘానికి శిరస్సు ఆయన. సంఘం శరీరం అయింది. సంఘాన్ని బండ మీద కట్టుకున్నాడు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘాన్ని అంత పవిత్రంగా చూసుకుంటున్న ఆయన ఏకంగా సంఘం కోసమే రక్తం చిందించాడట. అట్లాగైతే ఈ సంఘం కోసం రక్తం చిందించి శరీరముగా చూసుకుంటున్న బండ మీద కట్టిన ఆయన ఈ సంఘం ఎలా ఉండాలని ఉద్దేశిస్తున్నాడు అంటే క్షేమంగా ఉండాలట, సమాధానంగా ఉండాలట, విస్తరిస్తూ ఉండాలట. హల్లెలూయా చెప్పండి. అలా ఉండాలట. మరి నేటి సంఘాలు ఎందుకు అట్లా ఉంటున్నాయి? మరి నేటి సంఘాలు ఎందుకు అసంపూర్ణంగా మిగిలిపోతున్నాయి? ఆదిమ సంఘం అట్లా కాదు, అది సంపూర్ణమైన సంఘం. ఎలా సంపూర్ణమైన సంఘం అంటారా? 120 మందితో ప్రారంభించబడింది పెంతెకొస్తు పండగ దినమందు మేడగదిలో, ఇదే మేడగదిలో 120 మంది. ఎవరయ్యా ఈ 120 మంది అంటే? ప్రార్థనా పరులు. వింటున్నారా? ఫీలింగ్లు ఎట్టాలి, ఆహా ఓహో అన్నట్టుగా అనాలి. అదే బిగబెట్టుకుని కూర్చుంటే నేను ఫీల్ అవుతాను. అర్థమైందా? చాలా ఫ్రీగా ఆహా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నట్టుగా మీ ముఖాలు తేజస్తో నింపబడాలి. లేకపోతే మనసు నా దగ్గర ఇట్టారు, లేకపోతే కొండల మీద ఇట్టారు, నాకు అర్థం అవుతుందిగా. అందున ఇది 1 గంట సమయం, వంట కొట్టే సమయం. అందుకని మిమ్మల్ని అందరినీ నేను అలర్ట్ చేసుకోవాలి. నాతో పలకండి. అందుకే మీ ముఖ శైలులు అవి నేను అన్నీ గమనిస్తుంటాను. ఒకవేళ పొరపాటున నిద్ర వస్తే పడుకోండి, నేను లేపుకుంటాను. నాకు ఆ అభిషేకం ఉంది. మళ్ళీ మీరు పడుకోవద్దని మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఉపవాస కోటాలు భోజనం చేయరు కదా, నీరసం ఉండొచ్చు. అందున ఈ టయానికి సీరియల్ చూస్తూ పడుకునేటయ్యం. ఒకవేళ నిద్రతో ఫ్రీగా పడుకోండి, నా దగ్గర సౌలభ్యం ఉంటుంది. నేను గమనించి నేను లేపుతాను, లేచిపోవటమే అంతే, అంతకు మించి ఏమీ లేదు. సిగ్గు నీకుండాలి, లేకపోతే నాకు ఉండాలి. చక్కగా అలాగే వెళ్దామే. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే, సంఘమైన శరీరము, సంఘమునకు ఆయన శిరస్సు, సంఘము బండ మీద కట్టుకున్నాడు. ఆదిమ సంఘం ఎట్లాగుందో తెలుపున్నా మీకు? సంపూర్ణమైన సంఘం. ఎట్లాగంటే 120 మంది ప్రార్థనా పరులు. ఆ ప్రార్థన చేసేవాళ్ళు యేసయ్య తల్లి కూడా ఉంది, సంఘంలో ఆవిడ కూడా ఉంది. ఈ 120 మంది ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన వెంటనే ఒక్కొక్కరి మీద ఉరాలాడు. ఎంతమంది మీదకి వెళ్ళాడు ఆయన? 120కి 120 మంది మీద ఉరాలాడు. స్తోత్రం చెప్పండి సార్. 120 మందికి 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే అగ్ని జ్వాలల వంటి నాలుకలు వాళ్ళు చూశారు. ఎంతమంది చూశారంటే 120 మంది చూశారు. అన్య భాషలు మాట్లాడారు. ఎంతమంది మాట్లాడారు? 120 మంది మాట్లాడారు. శక్తి నొందారు. ఎంతమంది? 120 మంది. ఇప్పుడు నేను అడుగుతాను, ప్రార్థన చేసేవాళ్ళు 120 మందే, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు 120 మందే, భాషలు మాట్లాడిన వారు 120 మందే, శక్తి పొందుకున్న వారు 120 మందే, దర్శనం చూసిన వారు 120 మందే. కనీసం ఒక్కడైనా మిగిలాడా? ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఫుల్ఫిల్ అయ్యారు. అందుకని ఆ సంఘానికి ఒక పేరు పెడదాం, సంపూర్ణమైన సంఘం. ఆమేనండి. ఏ సంఘం? సంపూర్ణమైన సంఘం. అట్లాగైతే మరి నేటి సంఘాలు అసంపూర్ణం. అందరూ ఆత్మ పొందుకోలేరు, అందరూ ప్రార్థించలేరు. ఒకరు ప్రార్థిస్తే ఒకరు దిక్కులు చూస్తారు, అందరూ పాటలు పాడలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆదిమ సంఘానికి నేటి సంఘానికి తేడా ఏంటి? అటు 5 సంగతులు, ఇటు 5 సంగతులు చెప్తాను. అటు 5 సంగతులు, ఇటు 5 సంగతులు ఏమిటంటే, మీరు మళ్ళీ అటంటే ఆ పక్కలు మాట్లాడతాను అనుకుంటున్నారేమో. ఇక్కడే నిలబడి 10 సంగతులు చెబుతూ అటు 5 సంగతులు, ఇటు 5 సంగతులు ఎందుకు అన్నానంటే, ఆదిమ సంఘం ఎలా ఉందన్నాను నేను? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానం కలిగి ఉంది, విస్తరించుచుండెను. అక్కడ ఆగలా.
చుండెను, నాన్ స్టాప్ విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. చిత్రం ఏంటి చెప్పనా, ఆనాడు విస్తరించుకున్న సంఘం ఈనాటి వరకు విస్తరించుకునే ఉంటుంది. క్రీస్తు రాకడ వరకు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టేటప్పుడు ఆలోచించండి. చప్పట్లు కొట్టేటప్పుడు సంఘాన్ని ఉజ్జీవించబడుతుంది. నేను అస్తమాను చెప్పించి కొట్టించుకోలేను అంటే మళ్ళీ ఇంకో రంగు అనుకుంటారు. అంటే చెప్పించి కొట్టించుకోలేనంటే అంటే చెప్పి కొట్టించుకోలేను, మళ్ళీ చెప్పించి కొట్టించు అది వేరే రకంగా ఉంటుంది. అందుకని సంతోషం అనిపించినప్పుడు ఆ ఆత్మను మీరు పొందుకుంటూ ఉజ్జీవింపబడండి. ఓకేనా? అట్లా మనం కన్వర్ట్ అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి 120 మందితో ఉన్న ఆదిమ సంఘంలో సేవకులు కూడా ఉన్నారు. పేతురు గారు ప్రసంగికుడు, యోహాను గారు ప్రసంగికుడు, తర్వాత అనేక మంది సేవకులు వచ్చారు. పౌలు గారు వచ్చారు, తిమోతి వచ్చాడు, తీతు వచ్చాడు. వీళ్ళందరూ సేవకులే ఆదిమ సంఘానికి. కానీ ఆ సంఘమట యూదయ, గలిలయ, సమరయ దేశములందట క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఏం చేస్తుంది? విస్తరించుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను బ్లెస్సింగ్ ఓడిచ్చి వాక్యానికి వెళ్తాను. నేను ఈ సంవత్సరం మీరు అందరూ ఈ ప్రవచనాత్మకమైన మాట పట్టుకెళ్ళండి. మీ సంఘానికి క్షేమాభివృద్ధిని అందించబోతున్నాడు దేవుడు. అందరూ నోళ్ళు తెరిసామని చెప్పండి. సమాధానం కలిగించబోతున్నాడు సంఘానికి. విస్తరించబోతున్నారు. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. విస్తరించుదురుగాక. ఆమేన్. నోళ్ళు తెరిసా మీరంటే ఆశీర్వదించబడతారు. మీరు వస్తున్నాను సబ్జెక్ట్కి. ఆదిమ సంఘంలో 10 విషయాలు అన్నానుగా. మన సంఘాన్ని కంపేర్ చేసుకుంటూ కొన్ని అనుభవాలు, నా అనుభవాల్లో నుంచి ఒక్కొక్క పాయింట్ మీకు నేను చెప్తాను అరటిపండు వచ్చినట్టుగా. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, సంఘం అంటాను క్షేమాభివృద్ధి నొందింది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుందని ఈ కోరసే మీరు పాడాలి ఫైనల్ మినిట్ వరకు. ఇప్పుడు ఆదిమ సంఘంలో 10 విషయాలకు ఆనాటి సంఘానికి ఏమి లేవు, లేని విషయాలు ఏంటో చెబుతాను. ఆనాటి సంఘానికి ఏమున్నాయి? 5 విషయాలు ఇటు చెబుతాను, 5 విషయాలు అటు చెబుతాను. ఏమి లేవో ఆనాటి సంఘానికి చెబుతాను. లేకపోయినా సంఘం క్షేమంగా ఉందట, సమాధానంగా ఉందట, విస్తరిస్తూ ఉందట. ఏమున్నాయో చెబుతాను. ఉన్నా సంఘం క్షేమాభివృద్ధిని ఉందట, సమాధానం కలిగి విస్తరించిందట. ఎట్లా జరిగింది ఇది? ఈ చరిత్ర మీకు 1 by 1 నేను చూపించుకుంటూ వస్తాను. మీరు నాతో పలకండి. 1 by 1 రాసుకోండి. మొదటిది అపోస్తుల కార్యముల గ్రంథం. అన్ని అపోస్తుల కార్యాల్లోని 10 విషయాలు. 4:13 అపోస్తుల కార్యముల గ్రంథం 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని చెప్పండి. ఏమి లేదు చెప్పాలి. ఆదిమ సంఘానికి ఏమి లేదు అని అందరూ పలకాలన్న. ఆదిమ సంఘానికి ఏమి లేదు, విద్య లేని సంఘం. అయినా సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. చేతుల తల్లిలో చెప్పండి. నెంబర్ 1 ఏమి లేదు, విద్య లేదు. మరి నేటి సంఘాలకు విద్య లోటే. అందరికీ విద్య ఉంది కదా. బరకాలేసే తమ్ముడు కూడా బీటెక్ చేస్తున్నాడు. ఈనాటి సంఘానికి విద్యకు లోటు లేదు. ఆనాటి సంఘానికి అసలు విద్యే లేదట. విద్య లేని సంఘం. పేతురు యోహానులు చదువుకోలేదు, జాలర్లు వాళ్ళు. మరి ఈనాటి సంఘాలకు థియలాజికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సిటీహెచ్ ఉంది, డిటిహెచ్ ఉంది, బీటీహెచ్ ఉంది, ఎంఎన్యూటీ ఉంది, మాఎండి ఉంది, డాక్టరేట్ ఉంది, బిషప్ ఆర్డినేషన్స్ ఉన్నాయి. అందరూ చదువుకున్న వాళ్ళే. కానీ ఈనాటి సంఘానికి క్షేమం కరువైపోయింది. ఎందుకు కరువు అవుతుంది అనేది ముందు భాగాలు తీసుకెళ్తాను నేను. ఆదిమ సంఘానికి విద్య లేదు. అందరూ పలకండి మాటలో. ఆదిమ సంఘానికి ఏమి లేదు, విద్య లేకపోయిన సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, చాలా సంఘాల్లో ఇది కోరుకుంటారు. మా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళండి, బాగా చదువుకున్న వాళ్ళని. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ప్రతి దానికి నా అనుభవాలు చెప్తాను నేను. ఆ మీటింగ్కి వెళ్తే నేను బయట కూర్చున్నాను. అవి వైట్ బరకాలు వేశారు అక్కడ. అవి సంచి బరకాలు అంటారుగా, అవి వేశారు. నేను బయట కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అది చీకటి సమయమే, నైట్ మీటింగు. ఈ లోపల పాస్టర్ గారు పాటలు పాడిస్తున్నారు. జనం చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నేను బయటే కూర్చొని చూస్తున్నాను. నా పక్కన నాకు పరిచయం చేయడానికి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కుర్రోని ఇచ్చాడు. అతను నాకు ఇలా ఇన్షర్ట్ చేసి కూర్చున్నాడు పక్కన.
ఈలోగా ఆ మధ్యలో బరకం పైకి లేచింది, అడ్డంగా ఉన్న బరకం పైకి లేస్తే ఇలాగా ఒక రంధ్రంలా ఉందన్నమాట. అది దాంట్లో కాలు పడితే ముందుకు పడిపోతారు. నాకు కంగారు వచ్చి పక్కనున్న కుర్రతో అన్నాను, తమ్ముడు బరకం లేచింది, దాన్ని సరి చేసి రావచ్చు కదా నువ్వు అన్నాడు. అయ్యగారంట త్వరగా లేచాడండి. త్వరగా లేస్తే చాలా యాక్టివ్గా 2 అడుగులు ముందుకేసాడు. వెంటనే ఫోన్ తీసుకున్నాడు చేతిలోంచి. ఆడెవడికో ఫోన్ చేశాడు. ఆడొచ్చేదాకా 5 నిమిషాలు పట్టింది. ఆడొచ్చేదాకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆడొచ్చాక అన్నాడు, ఒరే లోపల బరకం పైకి లేచి సర్దిలేసి రమ్మన్నాడు. ఎవరో ఈ అబ్బాయి. ఆడొచ్చాడు. ఆడొచ్చే వరకు ఉండి బరకం సర్దేసి రమ్మన్నాడు. సరే, అవతల వచ్చినోడు సర్దేశాడు. ఈ కుర్రోడు నా పక్క వచ్చి కూర్చున్నాడు. అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట, తమ్ముడు ఆ బరకం నువ్వే సర్దొచ్చు కదా, వేరే కుర్రోని రప్పించేంత వరకు బయట ఉండి ఫోన్ చేసావు, ఈ లోపల ఎవడైనా వెళ్ళి పడిపోతాడంటే అతను అన్నాడు, ఆ తమ్ముడు అయ్యగారండి చదువుకునే వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. మీరు అలాగైపోరేటి, ఎలక్ట్రికల్ షాక్ కొట్టినట్టు. చదువుకున్న వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి, చదువుకోలేని వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. మరి ఇప్పుడు ఆ బరకం అదే చదువుకోలేని వాళ్ళు చేసే పని అండి అన్నాడు. నాకు నిజంగా గుండెపోటు వచ్చినంత పని అయింది. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా? ఆ సంఘంలో చదువుకున్న వాళ్ళు చేసే పనులు చదువుకున్న వాళ్ళు చేస్తారట, చదువుకోలేని వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిచర్యలు చేస్తారట. అప్పుడు నాకు అనిపించిందండి, దేవుని పరిచర్య చేయలేని చదువు నీకు ఎందుకురా? దేవుని సన్నిధిలో చిన్న బరకం సర్దలేని చదువు నీకెందుకురా? మరలా నువ్వు డిగ్రీ చదువవా? విద్య, బుద్ధి, జ్ఞానము, వివేకము ఎవడిచ్చిందిరా నీకు? ఆయన ఇవ్వలేదా? బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు. మరి దానివల్లే కదా నువ్వు ఎంతటి వాడయ్యో. మరి దానికోసం ఆ జ్ఞానం నీకుంటే సర్దాలిగా, బరకం సర్దాలిగా. నిజంగా వాక్యంలో ఇదే చెప్పాను నేను. మీ సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. చదువుకున్న వాళ్ళంతా ఓ బ్యాచ్ అంట కదా, చదువుకోలేని అంత బ్యాచ్ అంట. సిగ్గుపడ్డారు వాళ్ళు. నేను అంటాను, దేవుని పరిచర్య చేసే భాగ్యం అందరికీ ఇవ్వడో, ఇచ్చినవాడు ధన్యుడు. కొట్టు దగ్గరగా చప్పట్లు. అందరికీ ఇవ్వడో, చేసినవాడు ధన్యుడు అంటాను. ఆమెను చెప్పండి ఒకసారి. పరిచర్యలు వాడబడినోడు ధన్యుడు. వింటున్నారా? పరిచర్య కోసం పరిగెత్తాలి. నీ చదువు పక్కనెట్టాలి, నీ అహం పక్కనెట్టాలి, నీ స్టేటస్ పక్కనెట్టాలి. ఎందుకంటే అసలు ఆ భాగ్యం అన్నా కొడుకులో సమూయేలు ఒక్కడికే దొరికింది. మిగిలిన కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, హన్నాకే ఎవరికే లేదు. ఇంకో మాట చెప్పనా, ఏలీ కుమారులకు కూడా ఆ భాగ్యం లేదు. ఆ పరిచర్య చేశాడు కాబట్టి సమూయేలట ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడంటే. ఇప్పుడు చెప్పండి, ఏలీ ఎదుట ఎవరికి పరిచర్య? ఏలీకి కాదు, ఎవరికే? అందుకు చెప్పండి మీ పిల్లలతో, ఒరే పరిచర్య చేయండి అని. మీ వాడు ఎంత చదివినా సరే దేవుని ఎదుట పరిచర్య చేసే ఆశీర్వాదం అందరికీ ఇవ్వడు. అందుకే నేను అంటున్నాను, ఆదిమ సంఘానికి ఏమి లేదు, విద్య లేదు. 4 అక్షర ముక్కలతో పట్టుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఆనాడు వాళ్ళకి చదువులు లేవండి. చదువు లేకపోయినా, విద్య లేకపోయినా సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. నెంబర్ 1 ఏమి లేదు, విద్య లేదు. 3:6 అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు. చాలు, ఏమి లేవో చెప్తున్నాను నేను. చెప్పాలి. 2వది, వెండి లేదు అన్న గట్టిగా చెప్పాలి. ఈ మాటలు 10 సార్లు అని అనిపిస్తున్నాను కాదు, కానీ మనసులో పెట్టేసి వెళ్ళిపోతాను. వెండి లేదు, బంగారం లేదు. మరి నేటి సంఘానికి మనలో మనమాట. ఆనాటి సంఘానికి వెండి లేదు, బంగారం లేదు. మరి ఈనాటి సంఘానికి వెండికి లోటు లేదు, బంగారానికి కూడా లోటు లేదు. ఎక్కడో తేడా ఉంది, ఎక్కడో తేడా ఉంది. ఆనాటి సంఘానికి వెండి బంగారములు లేకపోయినా ఎలా ఉంది? అమ్మయ్య దీపాలు వెలుగుతున్నాయి, వెలిగాని. క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. మరి ఈనాటి సంఘాల్లో మీ అందరిని చూస్తే ముచ్చటేస్తుంది. దాసేసారో మరి పెట్టుకోలేదో తెలియదు, కానీ చక్కగా ఉన్నారు మీరు. నేను ఫంక్షన్ మీటింగ్కి వెళ్ళానండి. ఆ ఫంక్షన్ మీటింగ్కి వెళ్తే నేను వాక్యం చెప్తాను. ఇలాగే స్టేజ్ మీద పాస్టర్ గారు నేను కూర్చున్నాను.
ఆర్కెస్ట్రా పిల్లలు పాటలు పాడుతున్నారు. ఈ లోపల సంఘస్థులు అందరూ వస్తున్నారు. నిజంగా నగల కొట్లు నడిచి వస్తున్నట్టు ఉంది నాకు. వాళ్ళందరూ వస్తుంటుంటే బైబిల్ ఉంది, చేతుల్లో పాటల పుస్తకం ఉంది, మొత్తం తెగబెట్టుకు ఫంక్షన్ అంట. ఆ ఫంక్షన్కి నిజంగా ఎక్కడ దాచారో తెలియదు, అది 1 గ్రామ్ గోల్డ్లో తెలియదు, ఒరిజినల్ గోల్డ్లో తెలియదు, మొత్తం అన్నీ పెట్టుకుని వచ్చేస్తున్నారు. కుదురుండాలిగా, నేను నోరు కుదురైనోని కాదు. పాస్టర్ గారిని అడుగుతున్నాను, పాస్టర్ గారు మీ ఓళ్ళెట్టిని తెగ తెగేసుకొచ్చేస్తున్నారు అన్నాను నేను. అంటే వాళ్ళు అన్నారు, "ఎన బంగారమా?" అన్నాడు. "అవునండి" అన్నాను. అంటే ఆయన అన్నాడు, "మేము అంతరంగం చూస్తాం కానీ పై బంగారం చూడమండి. డబ్బు ఉంటే రొటేషన్ అవుతుంది, బంగారం కొనేసుకుంటారు తెలుసా మీకు? బంగారం ఎవడు పట్టించుకుంటాడు అయ్యగారు, మనసు బంగారంలాగా ఉండాలన్నాడు." నోరు మూసి కూర్చోవాలి కదా అక్కడ. నేను అక్కడికి ఖాళీగా కూర్చున్నాను. వీళ్ళందరూ అలా వస్తూ కూర్చుంటే వాళ్ళందరి మధ్యలో ఒక ఆవిడ ఉందండి, పొట్టిగాని. ఆవిడ వేసుకున్న నగలు ఇంకెవ్వరూ వేసుకోలేదు. నేను అనుకుంటున్నాను, ఇలా ఆయన కోయిట్ అయి ఉంటాడు, లేకపోతే సింగపూర్ అయి ఉంటాడు. ఆవిడ చూస్తే ముచ్చటేస్తుందండి బాబు. తలకేమో చందమా పెట్టింది, పాపిడి పిండి ఎట్టింది, ముక్కుకు నొత్తి ఎట్టింది, చెవులకి జాలర్లు ఎట్టింది, పక్కనే మరవంకెలు ఎట్టింది, వడ్డాను పెట్టింది, హారం ఎట్టింది, నలపొసల దండ ఎత్తింది, మళ్ళీ ఇంకో చైన్ ఎట్టింది, దానికి లాకెట్లు ఎట్టింది. అయ్య బాబు 5,000కి 5 ఏళ్ళు ఎట్టింది, మీకు కూడా తెలియదేమని అన్నీ పెట్టుకుని వచ్చేసిందండి. అప్పుడు నేను ఆవిడని చూస్తా మరి కుదురుండాలి కదా, మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నాను, "పాస్టర్ గారు మీ ఊరు బంగారం బాగానే పెట్టుకున్నారు కానండి, ఆ సెంటర్లో ఒక ఆవిడ మాత్రం తెగెట్టేసుకుందండి బాబు. ఆవిడని చూస్తుంటే ఫుల్ అట్రాక్షన్గా ఉంటుంది. అలా ఆయన కోయిట అనుకుంటాను, లేకపోతే సింగపూర్ అనుకుంటానంటే." ఆయన అన్నాడు, "గట్టిగా మాట్లాడకండి, ఆవిడ మా ఆవిడ" అన్నాడు. అప్పుడు అనిపించింది, హే ప్రభు, మెంటలు వచ్చేసింది కాసేపు నాకు. నేను మళ్ళీ మాట్లాడలేదు. అబ్బా, ఈ రోజుల్లో వెండికి లోటు లేదు, బంగారానికి లేట్లేదు. ఏదో లోటు ఉంది సంఘానికి. మరి ఆదిమ సంఘానికి వెండి లేదు, బంగారం లేదు. అయినా సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నెంబర్ 1 పలకీల పాటలో, నెంబర్ 1 విద్య లేదు, నెంబర్ 2 వెండి బంగారం లేవు. మూడవదిగా అపోస్తుల కార్యముల గ్రంథం 2:7, అపోస్తుల కార్యముల గ్రంథం 2:7 అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గుర్తింపు లేదు, గలిలయులు కారా. గుర్తింపు లేని సంఘం ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారా? ఈ యూదులందరూ పలికిన మాట ఏంటో తెలుసా? వీళ్ళు గలిలయులు కారా. బా, ఆ మాటలు ఎంత అట్టకరం ఉందంటే, స్టోరీ చరిత్రలు చెప్తాను, నా వైపు చూడండి. గలిలయులు కారా అంటే గలిలయ ప్రాంతం ప్రయోజనము లేని ప్రాంతం. మీకు ఎట్లా చెప్పగలను అంటే, సొలొమోను మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టిన తర్వాత ఓపెనింగ్ అయిపోయిన తర్వాత సొలొమోను ఓ రోజున కూర్చుని డైరీ తీసుకున్నాడు. డైరీ తీసుకుని మందిరానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏదన్నా ఇద్దాం అనుకుని అది ఓపెన్ చేశాడు. మొదటి పేజీలో హేరామురాజు పేరు ఉంది. హేరామురాజు ఎవరంటే దావీదు యొక్క స్నేహితుడు. ఆయన సముద్ర తీర ప్రాంతాలకు రాజు అన్నమాట. ఆయన హ్యాండ్ ఓవర్లో అడవులు ఉంటాయి. అందుకని ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి కొంత వెండి, కొంత బంగారం, కలప, డబ్బు సహాయం చేసిన ప్రథమమైన వాడెవడంటే హీరామురాజు. ఇప్పుడు ఆ సంగతి గుర్తించినటువంటి సొలొమోను హీరామురాజు దగ్గరికి వెళ్ళాడు, ఆహ్వానించాడు. కమాన్ సొలొమోన్ అన్నాడు, "అంకుల్, ప్రైజ్ ద లార్డ్, రా నాన్న, కూర్చో, సోఫాలో కూర్చో. ప్రైజ్ ద లార్డ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి నాన్న ఇలా వచ్చావు? అంకుల్, ఏమీ లేదు, థ్యాంక్ యూ సో మచ్. మందిరం కట్టడానికి మీరు చాలా హెల్ప్ చేశారు. అందుకని మీకు ఏదన్నా నా కొద్ది సహాయం చేద్దామని వచ్చానంటే, నాకెందుకు నాయన సహాయం అంటే, లేదు అంకుల్, నా కృతజ్ఞత మీరు ఉంచుకోవాలన్నాడు. ఆ మాట విన్న హీరామ్ అన్నాడు, "సరే, నీ ఇష్టం" అన్నాడు. అప్పుడు దస్తావేజీలు తీసి హీరామ్ రాజుకి ఇచ్చాడు. సొలొమోన్ గిఫ్ట్గా దస్తావేజీలు ఇచ్చాడు. "ఏమిటినైనా ఈ దస్తావేజులు" అన్నాడు. "ఏమీ లేదు అంకుల్, మాకింత హెల్ప్ చేసిన మీకు ఒక చిరు కానుక ఇస్తున్నాను." "ఏమీ లేదు, మాకు మీరు చేసిన హెల్ప్కి 20 గ్రామాలు కలిగినటువంటి ప్రదేశాన్ని మీకు ఇస్తున్నాను. ఆ 20 గ్రామాలు కలిగిన ప్రదేశము
గలిలయ ప్రాంతాన్ని నీకు రాసిస్తున్నాను గిఫ్ట్గా అన్నాడు. సరే మొహమాటం కొద్దీ తీసుకున్నాడు. తర్వాత థ్యాంక్స్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. కాఫీ తాగి సొలొమోను. ఆ తర్వాత హీరాము రాజు తనకు రాసిచ్చినటువంటి ప్రదేశం ఎలాగుందో చూద్దామని రథం వేసుకుని బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళేసరికి గలిలయ ప్రాంతం అంతా చీకటి ప్రాంతం, గలిలయ ప్రాంతం అంతా అన్యజనులు కలిగిన ప్రాంతం, గలిలయ ప్రాంతం అంతా ఒక సముద్రం యొక్క ఆ ఎండి చేపలు కంపు కొట్టే ప్రాంతం, శ్మశానాలు కలిగిన ప్రాంతం. ఇదంతా చూసి అనుకున్నాడు, ఈ కుర్రోడేంటి ఇలాంటిది ఇచ్చాడు నాకు అని బాధతో మాట అన్నాడు. దానికి కాబూల్ అని పేరు పెట్టాడు. కాబూల్ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని చూడవద్దు కానీ మొదటి రాజులు 9:11 ఉంటుంది. కాబూల్ అని పేరు పెట్టాడు. కాబూల్ అనే మాటకు అర్థం ఏంటంటే నిష్ప్రయోజనము. చెప్పండి, గలిలయ ప్రాంతానికి హీరామురాజు పెట్టిన పేరు చెప్పాలి. గలిలయ ప్రాంతం పేరేంటో తెలుసా? నిష్ప్రయోజనము, యూజ్లెస్, నిష్ప్రయోజనం, దానికి పెట్టిన పేరు. ఇప్పుడు ఈ భాషలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో గలిలయులు కారా అంటే వీళ్ళ గుర్తింపు లేనోళ్ళంటే నిష్ప్రయోజులు కారా. those are useless, వీళ్ళ పనికి రాలేనోళ్ళు అని అక్కడ పేరు పెట్టి అంటున్నారు. వీళ్ళు గలిలయులు కారా అంటే గుర్తింపు లేని సంఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమి లేదు, ఆదిమ సంఘానికి ఏమి లేదు, గుర్తింపు లేదు. మరి ఈనాటి సంఘాలకు బోల్డంత గుర్తింపు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్, ఒక్కొక్క సంఘానికి ఫేస్బుక్ అకౌంట్. ఈనాడు బోల్డని ప్రింటింగ్లో ఎక్కడ చూసిన గుర్తింపు. అంతెందుకు మేము ఉన్నామా? నేనున్నానా? రెవరెండ్ డాక్టర్ మూర్తి పాలంగి, నాకు కొన్ని గుర్తింపులు ఉన్నాయి. తోకల బోళ్ళు ఉన్నాయి, నరకాన్ని తీసుకెళ్ళి తోకలు. ఉజ్జీవ ప్రసంగికులు, దేశ విదేశాల్లో బలంగా వాడు. ఇవన్నీ గుర్తింపులు అంటే ఎందుకు వచ్చిన గుర్తింపులు అర్థం కాదు. కానీ ఆనాటి సంఘానికి ఎక్కడా గుర్తింపు లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరికీ గుర్తింపు ఉంది. అంతర్వేదపాలెం వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సరిగ్గా వాక్యం చెప్పేటప్పుడు ఆ టైంలో నా పక్కనకు ఒక పాస్టర్ గారు వచ్చారు. పాపం బాగలేనట్టుంది, ఒంట్లోని దగ్గుతున్నాడు ఆయన. చాలా కాఫ్ వచ్చేస్తుంది ఆయనకి. ఈ దగ్గుతూ నా పక్కన కూర్చుని దగ్గుతున్నాడు. నేను పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ గారు ఒంట్లో బాగోలేదా అన్నాను. అన్నాడు. ఓకే పర్లేదు అన్న తర్వాత వాక్యానికి లేచాను, వాక్యం చెప్పేసాను. వాక్యం చెప్పేసి కూర్చున్న తర్వాత మళ్ళీ అంతా దగ్గు భాష. బాగా చెప్పారు వాక్యం అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాను. సరే లేచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఆయన జేబులోంచి పర్స్ తీశాడు, ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి జేబులు ఎట్టండి అన్నాడు. జేబులు ఎట్టంటే నేను ఆ విజిటింగ్ కార్డు తీసుకున్నాను. జేబులో పెట్టే ముందు అలా చూస్తున్నాను. దాని మీద ఉంది ఆయన పేరుంది, కింద స్వస్థతా వరం కలిగిన దైవజనులని ఉంది కింద. దీని వంక చూస్తున్నాను, ఆయన వంక చూస్తున్నాను, దీని వంక చూస్తున్నాను, ఆయన వంక చూస్తున్నాను. ఆయనకి అర్థమైపోయింది. నాకు అర్థమైంది అన్నాడు. ఏం అర్థమైంది అన్నాను. దాంట్లో ఉంది కానీ స్వస్థత నాలో లేదని కదా అన్నాడు. నేను అన్నాను ఇంచుమించు అలాంటిదే అన్నాను. నాకు ఆశ్చర్యం అనిపించిన సంగతి ఏంటంటే ఆయన వెంటనే అన్నాడు, డాక్టర్ గారికి దగ్గురాదా అన్నాడు. కవరేజీలు ఎక్కడికక్కడ. పేరేమో స్వస్థత వరం కలిగిన దైవజనులు. గుర్తింపు కోసం ఎన్ని పాటలు పడుతున్నారండి ఇవాళ. మా సంఘానికి వస్తే పిల్లలు పుడతారు, మా సంఘానికి వస్తే ఆస్తులు వస్తాయి, మా సంఘానికి వస్తే ఇల్లులు కట్టేస్తారు, మా సంఘంలో 2 లక్షల మంది ఉన్నారు. దీస్ ఆర్ పబ్లిసిటీస్. ఆదిమ సంఘానికి ఏ గుర్తింపు లేదు. అసలు సంఘం అంటే అది ఒకటేనేమో. హల్లెలూయా చెప్పండి సార్. మరి ఈనాటి సంఘాలకు గుర్తింపులు ఉన్నాయి. అందుకంటున్నారు వాళ్ళు వీళ్ళ గలిలయులు కారా అంటే గుర్తింపు లేని సంఘం. 3 విషయాలు చెప్పాను మీకు. నెంబర్ 1 విద్య లేదు, 2వది, 3వది సమాజంలో గుర్తింపు లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 4:2 అపోస్తలుల కార్యముల గ్రంథం 4:2 వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇది కూడా కొంచెం లోతుకంటూ తీసుకెళ్తాను సబ్జెక్ట్.
ఏమి లేదంటే ఈ సంఘానికి వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి ఎలాగట మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు. ఇప్పుడు నా వైపు చూడండి. ఆదిమ సంఘ సువార్త నినాదం ఏమని సువార్త చేసిందంటే, మేము ప్రకటించుచున్న దేవుడు మృతులలో నుండి లేచిన పునరుద్ధానుడైన దేవుడు. కొట్టు బిగ్గరగా చప్పట్లో. నేను ప్రకటించుచున్న దేవుడు ఎవరో తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు. అనండి మీరు ఈ మాట. ఎవరో? మేము ప్రకటించుచున్న దేవుడు ఎవరో? చనిపోయినోడు కాదు, తిరిగి లేచిన పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆ నినాదం అండి. ఆదిమ సంఘ నినాదం బాగుంటుంది. పౌలు గారి నినాదం కూడా ఉంది. ఏమిటా పౌలు గారి నినాదం అంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆనాటి సంఘం. మరి నినాదాలు ఈనాటి సంఘానికి ఇంక చెప్పనక్కర్లేదు కదా. మా దగ్గరకు వచ్చి అరటి పండు తింటే పిల్లలు పడతారు, మా దగ్గరకు వచ్చి అంజూరపు పండు ఎట్టుకెళ్తే మీ ఇల్లు సుఖంగా ఉంటుంది, మా దగ్గరకు వచ్చి కచ్చి పట్టుకెళ్తే మీ ఇంట్లో జబ్బులన్నీ పోతాయి, మా నూనె తాగితే మొత్తం అంతా చచ్చిపోతారు. ఇది ఉన్నాయి కదా. ఇదే కదా ఈనాటి నినాదాలు. ఆదిమ సంఘం యొక్క నినాదం ఏమీ లేదు. అది వాళ్ళకి నచ్చలేదు. నచ్చలేని కారణం చేత వాళ్ళని తీసుకెళ్లి బలాత్కారంగా పట్టుకుని ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం వరకు చూసాడు, ఎవడే వెళ్ళలేదు. సాయంకాలం వరకు చూసాడు, ఎవడే వెళ్ళలేదు. రాత్రి బెయిలు రాదు, లోపలికి పంపించరు, బయటికి పంపించరు. మరుసటి రోజు ఉదయం దాకా చూశారు, ఎవడు వెళ్ళలేదు. మరుసటి రోజు సాయంకాలం వరకు కావల్లో ఉంచారట. ఇక్కడ మీకు చెప్పబోయే 4వ పాయింట్ ఏంటంటే, ఆనాటి సంఘానికి ఏమీ లేదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. మీరేం ఫీల్ అవ్వకండి, అయ్యగారు కూడా ఏం ఫీల్ అవుద్దని చెప్పండి. ఎలాగలేరు కాబట్టి మాట నెత్తాను. ఇప్పుడు మీ అయ్యగారిని అరెస్ట్ చేశారనుకోండి, పొరపాటున సరదాగా అంటున్నాను, అరెస్ట్ చేశారనుకోండి, మీరు సాయంకాలాన్ని తీసుకొచ్చేస్తారా, నెలల తర్వాత తీసుకొస్తారా? అదే బాగున్నట్టు ఉన్నది అన్నట్టు అలా చూస్తారేంటి? చెప్పండి గట్టిగా. సాయంకాలాన్ని తీసుకొచ్చేస్తారా, నెలల తర్వాత తీసుకొస్తారా? సాయంకాలాన్ని తీసుకొచ్చేస్తారు అంటే ఆయనకి ఏ సపోర్ట్ ఉంది? ఏ సపోర్ట్ ఉంది? మనుషుల సపోర్ట్ ఉంది. మనుషుల సపోర్ట్ ఉంది. మరి ఆదిమ సంఘములో ఉదయం అరెస్ట్ చేసి మరుసటి రోజు సాయంకాలం వరకు కావల్లో ఉంచారంటే ఒక్కడైనా వెళ్ళి అడిగాడా? ఎవ్వడు అడగలేదు. అంటే ఆదిమ సంఘానికి మనుషుల సపోర్టు లేదు. అయినా సంఘము క్షమాభివృద్ధి నొందింది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆదిమ సంఘానికి ఏమీ లేదో తెలుసా? మనుషుల సపోర్టు లేదు. మరి ఈ రోజుల్లో వీళ్ళంతా మా వాళ్ళే, వీళ్ళంతా మా కులపోళ్ళే, వీళ్ళందరూ మా వాళ్ళే, బోలుడని సపోర్టులు తెచ్చుకుంటున్నాయి సంఘాలు. ఆదిమ సంఘానికి మనుషుల సపోర్టు లేదు. 4 చెప్పానా? చెప్పండి. 1, 2. ఎలా చెప్తారు మీరు? చెప్పరా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. 1 విద్య లేదు. 2 వెండి బంగారాలు. నేను అందరినీ చూస్తున్నాను, మీరు మాట్లాడకపోయినా మూతులు కలపండి. నాకు అయ్యే కావాలి, ఫీలింగ్స్ కావాలి. మీరు మాట్లాడిపోయినా 1, 2, 3, 4, 5, 6 అని ఏదో చదివేశారనుకో మందలో కొట్టుకెళ్ళిపోద్ది. చెప్పండి. ఆదిమ సంఘానికి 1, 2, 3, 4 మనుషుల సపోర్టు లేదు. అయినా ఆదిమ సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 12:1 5వ సంగతి 12:1 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని. నా వైపు చూడండి. అదే కాలములో రాజైన హేరోదు మరలి పట్టుకున్నాడట, లోపల పెట్టి బలాత్కారంగా లోపలేసాడంట. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. రాజైన హేరోదు ఎవడంటే రాజకీయ నాయకుడు. ఆనాటి మొట్టమొదటి రాజకీయవేత్త హేరోదే. యేసయ్య బాలుడుగా పుట్టినప్పటి నుంచి ఉన్నాడు వీడు. ఆ రోజుల్లో నుంచి ఉన్నటువంటి మొదటి హేరోదు, 2వ హేరోదు, 3వ హేరోదు, 4వ హేరోదు అలాగొస్తూనే ఉంటున్నారు. విశేషం ఏంటంటే పేతురు గారి కాలంలో కూడా హేరోదు అరెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి రాజకీయ నాయకుడండి ఈ హేరోదు. ఇప్పుడు మీరు నాకు కనెక్ట్ అవ్వండి, విషయం చెప్తాను. ఏ సపోర్ట్ లేదో చెప్తాను. తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసిన తర్వాత
ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడితో మాట్లాడాలి. ఏమండి వీళ్ళు మా వాళ్ళండి విడిపించండి అని మాట్లాడాలి. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడితో మాట్లాడాలంటే సాదాసీద వ్యక్తి మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు మాట్లాడాలంటే రాజకీయ నాయకుడే వెళ్ళి మాట్లాడాలి. ఆ స్థాయి కలిగినోడు మాట్లాడాలి. పాపమమ్మ, ఆదిమ సంఘానికి రాజకీయ సపోర్టు లేదు, మాట్లాడరే. ఆదిమ సంఘానికి ఏమీ లేదు, రాజకీయ సపోర్టు లేదు. మరి ఈనాటి సంఘాలకు చెప్పండి అన్న, బోలెడంత సపోర్ట్ ఉంది. ఏ సపోర్టు? రాజకీయ సపోర్ట్. మొన్న ఒక ఆయన అంటున్నాడు యాజకీయము రాజకీయమునంట. ఏమన్నాడు? యాజకీయము రాజకీయం. నిజమే. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను సేవకుల మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను సరిగ్గా వెళ్ళేసరికి కారు పార్కింగ్ చేస్తున్నాను గ్రౌండ్లో. వరుసగా మోటార్ సైకిల్ ఉన్నాయి. నేను పెడుతున్న స్థలంలో ఒక కొత్త మోటార్ సైకిల్ అండి. దానికి దండ కూడా వేసుకుని వచ్చేసాడు పాస్టర్ గారు. అప్పుడే తీసుకున్నట్టున్నాడు. బ్లాక్ బెండ్ అనమాట. ఎదర ఒక డిజైన్ చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీ డిజైన్ అనమాట. అది ఎలాగా స్టిక్కరింగ్ అనమాట. స్టిక్కరింగ్ ఏంటంటే హెడ్ మీద యెహోవా నా కాపరి అంటూ ఒక స్టిక్కరింగ్ చేసుకున్నాడు. ఒక పావురం ఎగురుతుంది, దాని నోట్లో పచ్చని ఆకుంది, చాలా బాగుంది. కొత్త బండి కదా, బండి నా కారు బ్రేక్ వేసి బండి భలే ఉంది, పాస్టర్ గారు ఎవరిదని చూశాను. సరే వెళ్ళాను. కారు పార్కింగ్ చేసి వచ్చేటప్పుడు అదే బండి వెనకాల భాగం చూశాను. వెనకాల భాగం చూసిన తర్వాత షాక్ అయ్యాను నేను. ఎందుకు షాక్ అయ్యానంటే నెంబర్ బోర్డు ఉంటుంది కదా, నెంబర్ రాలేదు కదా అప్పుడే. వెంటనే మా నోడు ఏం రాయించుకున్నాడు తెలుసా? ఎదరేమో యేసుబాబు తాలూకా, వెనకాలేమో. అప్పుడు నేను అనుకున్నాను, ఓరి బాబో ఈ పాస్టర్ గారు ఎవరో రాజకీయ సపోర్ట్ గట్టిగా ఉందనుకుంటున్నాను. నేను అంటాను ఆదిమ సంఘానికి రాజకీయ సపోర్టు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయమే లేదు దాంట్లో. అందుకే క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. హల్లెలూయా చెప్పండి, కొట్టండి బిగ్గరగా. ఆమేన్. 5 విషయాలు చెప్పాను మీకు ఎప్పటికీ. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఏమి లేవు, విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేని సంఘం, మనుషుల సపోర్టు లేని సంఘం, రాజకీయ సపోర్టు లేని సంఘం. మీకు సంగతి చెప్పనా? మా ప్రాంతాల్లో క్రిస్మస్లు జరుగుతాయి. మరి మీ ప్రాంతాలు ఎట్లా ఉంటే నేను రాలేదు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. కానీ ఆ క్రిస్మస్ జరిగినప్పుడు స్టేజీ వేస్తాం కదా, ఆ స్టేజీ వేసినప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు. వాళ్ళే కూర్చుంటారు వెనకాల. మరి చక్కగా ఇక్కడైతే పాస్టర్లు కూర్చుంటే దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా చెప్పాలి. మా వాళ్ళు ఎంత ముదురో తెలుసా? మా గ్రామంలో పార్టీలు ఉంటాయి కదా, 2-3 పార్టీలు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? 9 గంటల నుంచి 11 గంటలు 10 గంటల దాకా ఒక ఎమ్మెల్యే కేక్ కట్టింది క్రిస్మస్కి. అసలు ప్రసంగాలు ఉండవు. ఇంకో పార్టీ వాడు ఈ సంవత్సరం నలుగురు వస్తారేమో అనుకుంటున్నాను నేను. కూటమి కదా. అరే రాజకీయం లేని సంఘం అది. వాళ్ళే నేర్చేశారు బోల్డన్ని, వాళ్ళే బోల్డ్ కవులు నేర్చేశారు నాయకులు. ఈ మాట చెప్తాను మీకు. నేను నర్సపురం మీటింగ్కి వెళ్ళిన వాక్యం చెప్పడానికి నేనే నా అనుభవాలు చెప్తాను అన్నానుగా. కూర్చున్నాను. సరిగ్గా ఊరి ప్రెసిడెంట్ గారు అంటే పాపం చదువుకోలేనట్టుంది ఆయన నిక్రేసుకుని వచ్చాడు. చక్కగా ఆయన వచ్చాడు. అందరూ బెలబెలబంటే లేచిపోయారు. నేను లేచిపోయింది. కూకోండి అన్నాడు. అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వచ్చి మీరేనా పాటర్ గారు అన్నాడు. నేనే ఓ టాటర్ అన్నట్టు ఉందండి బాబు, నేనే పాటర్ గారిని అన్నాను నేను. అన్న తర్వాత కూర్చున్నాం. నా పక్కన కూర్చున్నాడు. కాసేపట్లో వాక్యం ఇచ్చాడు అనమాట. వాక్యం అంటే హెచ్చరిక, అది ఏమంటారు దాన్ని, శుభాలు, గ్రీటింగ్స్ అంటారు కదా, అధ్యక్షుడు ఇచ్చాడనమాట. మరి ఈ సమయంలో మన నగర ప్రముఖులు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారనేసరికి ఈయన ఈ పక్కన ఉన్న తువాలు తీసి పక్కన వేసాడు. ఇలాగా వేసి మరే మీ అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు, మా తూర్పుగోదావరి భాష ఎలా ఉంటుందిగా, మీ అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు అన్నాడు. అందరుగా మరి మీ అందరికీ వందనాలు చెప్పరా అన్నాడు. అందరూ వందనాలు చెప్పారండి. అక్కడ దాకా సూపర్గా ఉంది. ఇప్పుడు ప్రశ్న వేసాడు వాళ్ళని. ఏ ప్రశ్న అంటే, మీ అందరికీ ఒక క్వశ్చనింగ్ వేస్తున్నాను అన్నాడు. క్వశ్చనింగ్ వేస్తున్నానంటే అందరూ దీర్ఘంగా చూస్తున్నారు. నేను స్టన్ అయిపోయి చూస్తున్నాను. అసలు ఏం క్వశ్చనింగ్ వేస్తాడు రా బాబు. ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, యేసుబాబు బెత్లెహేములో ఎందుకు పుట్టాడు మీకు తెలుసా అన్నాడండి. వీళ్ళేం చెప్తారు? అడిగింది ప్రశ్న. యేసుబాబు బెత్లెహేములో ఎందుకు పుట్టాడు తెలుసా అని ఇలాగన్నాడు. వీళ్ళెవ్వరూ మాట్లాడట్లేదు. ఈ లోపల మా ఎంకు తిరిగాడు. మీకు తెలుసా అన్నాడు ఇలాగా. దాంట్లో నేనున్నాను.
ఏదో చెబుదాం అనుకున్నాం కానీ వీడికేం తెలుసు నాకేం తెలుసు తెలియదు కదా, అందుకని సైలెంట్గా కూర్చున్నాను. ఈ లోపల మనోడు వివరించాడండి. ఆ ప్రెసిడెంట్ గారు చదువు రాకపోయినా సరే మరి ఎవడు చెప్పాడో తెలియదు కానీ యేసు బాబు బెత్లెహేములో ఎందుకు పుట్టాడో నేను చెప్పుతున్నాను అన్నాడండి. అందరూ ఉత్కంఠగా చూస్తున్నాం. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ ప్రపంచకానికే బెత్లెహేము సెంటర్, ఈ ప్రపంచకానికి బెత్లెహేము సెంటర్. చెప్పండి ఇప్పుడు యేసు బాబు ఎక్కడ పుట్టాడు? సెంటర్లో పుట్టాడు. అలాగే మనకు సెంటర్ ఏంటి అన్నాడు. మనకు సెంటర్ ఏంట్రా? ఉదయం. ఓరి బాబు ఉదయం కాదురా బాబు, హృదయం. ఆయన అన్నమాట హృదయం. ఆ సెంటర్లో యేసుబాబు పుట్టినట్టు హృదయం అనే సెంటర్లో యేసుబాబు పుడితే ఇదే నిజమైన క్రిస్మస్ అన్నాడండి. చిత్తగొట్టేశారు మీరు కదా వాళ్ళు. ఏంటి చప్పట్లో? నా బాధ అంతా ఏంటంటే అరగంట చెప్పని ఎవడో కొట్టలేదు నాకు, అది నా బాధ. వాళ్ళు కూడా బాగా నేర్చేసుకున్నారండి, బాగా నేర్చేసుకున్నారు వాక్యాలు. వాళ్ళని ఎప్పుడో దేవుడి సేవకు బలంగా వాడేస్తాడులేండి. సపోర్ట్లు లేని వాళ్ళు కాదు ఈనాటి వాళ్ళు. ఆనాడు ఏ సపోర్టు లేదు వాళ్ళకి. విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మనుషుల సపోర్టు లేదు, రాజకీయ సపోర్టు లేదు. అయినా సంఘం ఏమో ఎలా ఉందో తెలుసా? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఏముందో ఈ ఆదిమ సంఘానికి? ఎలా ఉంది? క్షేమంగా. ఏదో ఉండాలిగా, ఏదో ఉంటేనే కదా సంఘం క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందో ఒక సెంటర్ పాయింట్ చెప్తాను. తెరవండి 4వ అధ్యాయం 7-8 వచనాలు. 4వ అధ్యాయం 7-8 వచనాలు. వారు పేతురు యోహానును మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేతురని. అక్కడ ఆగుదాం. ఇప్పుడు చెప్పండి, పేతురు యోహానుని జనాల మధ్యలో నిలబెట్టారు. అమ్మ నా వైపు చూడాలి. పేతురు యోహానుని మధ్యలో నిలబెట్టారు. చుట్టూ యూదా పెద్దలు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ మధ్య నిలబెట్టి పేతురును యోహానుని ఆదిమ సంఘ సేవకుల మధ్యలో నిలబెట్టి ఇలాగ అడుగుతున్నారు, అబ్బాయి మీరు ఏ బలం చేత ఇవన్నీ చేస్తున్నారు? మీ దగ్గర విద్య లేదు, చెప్పాలి, విద్య లేదు, వెండి బంగారాలు లేవు, గుర్తింపు లేదు, మీరు జాలర్లు, మీ దగ్గర మనుషుల సపోర్ట్ లేదు, మీకేమో రాజకీయ సపోర్ట్ లేదు, మరి ఏ సపోర్టుతో ఇవన్నీ చేస్తున్నారని మధ్యన వాళ్ళందరినీ నిలబెట్టి మాట్లాడుతుంటే అప్పుడు పేతురట, కింద మాట, అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, చేతుల పైకెత్తి చెప్పండి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. కొట్టిప్పుడు బిగ్గరగా చప్పట్లో. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. చెప్పాలి దేంతో? గట్టిగా చెప్పాలి దేంతో? గట్టిగా చెప్పండి దేంతో? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఇప్పుడు చెప్పండి ఏ సపోర్ట్ ఉంది వాళ్ళకి? గట్టిగా చెప్పండి ఏ సపోర్ట్ ఉంది? ఏ సపోర్టు లేకపోయినా అద్భుతమైన సపోర్టు వాళ్ళకు ఉందండి. అదే పరిశుద్ధాత్మ సపోర్టు. ఆదిమ సంఘానుకున్న మూలమైన అంకురము హోలీ స్పిరిట్. హల్లెలూయా. నేను మాట చెబుతున్నాను, ఒక సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. అందరూ ఆత్మతో నింపబడాలి. వాళ్ళకున్న అద్భుతమైన సపోర్ట్ పరిశుద్ధాత్మ సపోర్ట్. దట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ సీక్రెట్. ఆదిమ సంఘం ఆత్మతో నింపబడిన సంఘం. అందుకే కదా 120కి 120 మంది ఆత్మచేత నింపబడిన వాళ్ళు. ఆమెను చెప్పండి, నోళ్ళు తెరిసామని చెప్పండి. 120 మంది పరిశుద్ధాత్మ యొక్క కవలికలు చూచిన వాళ్ళు. ఆమేన్. 120 మంది మీద అగ్ని జ్వాలలు ఉరాలిన దినమదే. అందరూ ఆత్మచేత నింపబడ్డారు, అందరూ ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టే సంఘము క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం వేళ ఈ మాట పట్టుకెళ్ళండి. నీ దగ్గర విద్య లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, నీకు గుర్తింపు లేకపోయినా, మనుషుల సపోర్ట్ లేకపోయినా, రాజకీయ సపోర్ట్ లేకపోయినా, అన్నిటికీ మించిన అద్భుతమైన సపోర్టు హోలీ స్పిరిట్. అది నీ దగ్గర ఉండగలిగితే ఎంతైనా దేవుడిని నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. కొట్టి బిగ్గరగా చప్పట్లో, కళ్ళు మూసుకుని గట్టిగా కొట్టి చెప్పు, పరిశుద్ధాత్మ దేవుడా మా సంఘములో నిలబడండి అయ్యా.
పాటలు పాడటం వేరు, పొందుకోవటం వేరు. ఆత్మతో నింపబడటం వేరు. నేను ఈ మాట చెప్పనా, పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? గట్టిగా చెప్పండి. ఏదీ లేదు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు. చెర తర్వాత బయటకు వచ్చారు కోరేషు కాలంలో. బయటకు వచ్చిన తర్వాత వింటున్నారా, వీళ్ళందరూ చెరలో నుంచి యెరూషలేముకి వెళ్ళారు చాలామంది యూదులు. అప్పటికే నెబుకద్నెజరు కూలగొట్టేశాడు, దాన్ని నేలమట్టం చేసేసాడు. పవిత్రంగా చూసుకునే దేవాలయం నేలమట్టం అయిపోయింది. అప్పుడు వీళ్ళందరూ మాట మీదకి వచ్చారు, ఒరే మన మందిరం పడిపోయిందిరా, మరల మనందరం కలిసి తిరిగి కొట్టుకుందామన్నారు. నడవండి అయితే మన సపోర్ట్లు తీసుకుందామని బయలుదేరారు. తీరా వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. జరుబ్బేల్ గవర్నర్, సార్ యెరూషలేం దేవాలయం కట్టుకుందాం అనుకున్నాను, క్యారీ ఆన్, నా పర్మిషన్ మీకు ఫ్రీగా ఇస్తానన్నాడు. యెహోషువ యాజకుడు, అయ్యా దేవుని మందిరం కడతాం, బలులు అర్పించాలి, మీరు యాజకులు కదా, సపోర్ట్ చేయండి అన్నారు. ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది అన్నాడు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, సేవకుని సపోర్ట్ ఉంది, మందిరం కట్టాలి. వెంటనే సిమెంట్ పోగు పెట్టారు, రాయి పోగు పెట్టారు, ఇసుక పోగు పెట్టారు, ఐరన్ పోగు పెట్టారు, ఏ మెటీరియల్ కావాలితే ఆ మెటీరియల్ పోగు పెట్టారు. ఇప్పుడు మందిరానికి పునాది రాయి వేయాలి. అందరూ ఒక చోట సమకూడి పునాది రాయి వేస్తున్నారు. సరిగ్గా వేసేసరికి గొప్ప పర్వతం అడ్డుగా కనిపించింది అక్కడ. ఆ గొప్ప పర్వతం అడ్డుగా కనిపించేసరికి షాక్ అయ్యారు వీళ్ళు. అరే, ఇప్పుడు మందిరం కట్టాలంటే పర్వతం ఆటంకంగా ఉంది, ఈ పర్వతం ఎలా పడగొట్టాలి, ఈ పర్వతం ఎలా చదును చేయబడాలి, మనందరం కలిసి పని చేద్దామా, లేకపోతే మిషనరీ పట్టుకొద్దామా, యాంత్రిక శక్తి వాడదామా, మన బలం వాడదామని వాళ్ళు ప్రయత్నించారు. ఈలోగా దాంట్లో ఒకడు అన్నాడు, మన ప్రయత్నాలు కాదన్నా, దేవాది దేవుణ్ణి అడుగుదాం, ఎందుకంటే కట్టే మందిరం ఎవరిదే? దేవునిది, ఆయన అడుగుదామన్నాడు. వెంటనే దేవుడు వీళ్ళు ప్రార్థన చేస్తే నేరుగా పరలోకం వెళ్ళింది. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుడు ఈ జకర్యాకు ప్రవచిస్తున్నాడు. జకర్యా వాళ్ళ గొప్ప పర్వతం ఎలా ఉందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళతో చెప్పు, నేను చెప్పానని చెప్పు, వాళ్ళందరితోటి నేను చెప్తున్నానని చెప్పండి ప్రభువా. దేవుడు చెప్పాడు. అప్పుడు వీళ్ళందరికీ చెబుతున్నాడు, పిల్లలారా, గొప్ప పర్వతాన్ని చూసి మీరు భయపడుతున్నారు, ఆటంకాన్ని చూసి భయపడుతున్నారు, దాన్ని పడగొట్టి చదును చేయడానికి మిషనరీ వాడదామా, బలం వాడదామా, శక్తి వాడదామా అని మీరు అనుకుంటున్నారు. దేవుని ప్రవచనం ఏమిటంటే అది శక్తి చేత కాదు, అది శక్తి చేత కాదు. మీరు పలకలు వెనకాల, అది శక్తి చేత కాదు, అది బలము చేత కాదు. మరలా చెప్పండి, శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఆ గొప్ప పర్వతం చదును చేయబడాలంటే నా ఆత్మ ద్వారానే దాన్ని చదును చేస్తాను, నా ఆత్మ ద్వారానే దాన్ని చదును చేస్తాను. ఆ గొప్ప పర్వతం మీ బలం వల్ల కాదు, యాంత్రిక బలం వల్ల కాదు. ఇప్పుడు చెప్పండి, నీ ఎదురుగా ఉన్న ఏ ఆటంకపు పర్వతాన్నైనా ఆత్మదేవుడే చదును చేయునుగాక. కొంచెం గట్టిగా కొట్టు చప్పట్లు, ఆనందించి వెళ్ళండి. ఆత్మదేవుడే నీకు సహాయము చేయగలిగితే ప్రతి ఆటంకాన్ని కొట్టివేస్తాడు, ఆయన చదును చేసేస్తాడు. మీ మందిరానికి ఆటంకంగా ఉన్న ప్రతి పర్వతము ఈ సంవత్సరం చదును చేయబడునుగాక. సేవకు ఆటంకంగా ఉన్న ప్రతి పర్వతము ఈ సంవత్సరం చదును చేయబడునుగాక. నీ జీవితానికి ఆటంకంగా ఉన్న నీ సమస్య పర్వతము నా ఆత్మదేవుడు చదును చేయబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఏదైతే మూయబడిందో ఈ సంవత్సరం దేవుడు తెరచునుగాక, ఏదైతే కుంటిపడిందో దాన్ని లేవనెత్తి దేవుడు వాడుకొనుగాక. పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఆదిమ సంఘానికి ఉన్న సపోర్ట్ అదొకటే. విద్య లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, మనుషుల సపోర్టు లేకపోయినా, రాజకీయ సపోర్టు లేకపోయినా, అన్నిటికీ మంచిన అద్భుతమైన సపోర్ట్ ఆదిమ సంఘానికి ఉంది. ఏ సపోర్టు? పరిశుద్ధాత్మ సపోర్ట్. అందుకే సంఘం ఎలా ఉంది? క్షేమాభివృద్ధి నొందింది, సమాధానము నొందింది, విస్తరించుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చేతులు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయిపోయినాయి అటు 5 సంగతులు. ఇంకా ఏమున్నాయి? స్టార్టింగ్ చెప్పానుగా, మీ మెమోరీ తక్కువ, జీబీ బాగుండాలి.
అటు 5 సంగతులు అయిపోయినాయి. ఏమి లేవో చెప్పని ఇప్పుడు ఏమున్నాయో చెప్పాలిగా. ఆదిమ సంఘం క్షేమంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి కారణాలేంటి, ఏమున్నాయి ఆ సంగతులు? ఇంకొక 5 విషయాలు చెప్పి నేను 2:30కి మళ్ళీ మీకు సమయాన్ని ఇస్తాను. మెంటల్గా ప్రిపరేషన్ అయ్యి ఉండండి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి సార్. రండి. 2:37 ఆదిమ సంఘంలో ఏమున్నాయో చెబుతున్నాను. 2:37 విని నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను, ఆగండి అక్కడ, వారు ఈ మాటలు విని ఎక్కడ నొచ్చుకున్నారట? హృదయములో నొచ్చుకొని. ఏం కలిగింది హృదయములో? నొప్పి కలిగింది. వింటున్నారా? హృదయములో నొచ్చుకుని అంటున్నారట, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారట. ఇలా చూడండి నా వైపు. వీళ్ళందరూ ఎవరంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళు. ఇప్పుడు ఎలా చేర్చబడ్డారంటే, పేతురు గారు ప్రసంగం చేశాడు అక్కడ. పేతురు ఎవడో గుర్తింపు లేనోడు, జాలరి. యూదులందరూ వచ్చి పరిశుద్ధాత్మని హేళన చేస్తున్నారు. వాళ్ళు ఒరే వీళ్ళు కొత్త రకం మద్యం తాగారా, భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇదేమిట్రా కేకలు పెడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారని వాళ్ళందరూ హేళనకరంగా మాట్లాడుతుంటే అప్పుడు పేతురు గారు లేచారట. పేతురు గారు లేచాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడండి. అంటూ 3 అధ్యాయాలు ఎత్తిపెట్టి మాట్లాడాడు, 3 గ్రంథాలు ఎత్తిపెట్టి మాట్లాడాడు. ఒరే మూర్ఖులారా, మమ్మల్ని హేళన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ అంటే యెషయా గ్రంథంలో చెప్పలేదా? కీర్తన గ్రంథంలో చెప్పలేదా? యోవేలు గ్రంథంలో చెప్పలేదా? మీరు చదవలేదా మీ గ్రంథాలలో? ఇప్పుడు వచ్చి పరిశుద్ధాత్మ వస్తుంటే హేళన చేస్తున్నారా అని పేతురు ప్రసంగిస్తుంటే ఆ మాటలకు వాళ్ళకి ఏం కలిగిందట? నొప్పి కలిగింది. గట్టిగా చెప్పాలి, నొప్పి కలిగింది. నొప్పి కలిగేలు ఏం చేస్తున్నారు? వచ్చి, అయ్యా అపోస్తులారా మమ్మల్ని ఏమి చేయమంటారు? ఏమన్నాడు? మమ్మల్ని. నొప్పి కలిగినోడు అలాగంటాడా? చెప్పాలి, నొప్పి కలిగినోడు అలాగంటాడా? ఇప్పుడు మీ అయ్యగారు ప్రసంగిస్తారు, మీకు నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగినప్పుడు అయ్యో రండి మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? అలాగనరు. చూడు నిన్నేం చేస్తామో. మనోళ్ళ భాష అది. ఆదిమ సంఘంలో ఏముందో తెలుసా? సూటిగా చెప్పే వాక్యం ఉంది. ఐ మీన్ ఆత్మతో కూడిన వాక్యం ఉంది. పాయింట్ నెంబర్ 1 ఏముంది ఆదిమ సంఘంలో? ఆత్మతో కూడిన వాక్యం. అందరూ పలకండి, ఆత్మతో అందుకే ఆత్మకార్యాలు జరుగుతాయి అక్కడ. వింటున్నారా? నెంబర్ 1 ఏమున్నాయి చెబుతున్నాను? ఆత్మతో కూడిన వాక్యం. ఆమెను చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుంది ఆత్మతో కూడిన వాక్యం? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా చెప్పండి, సూటిగా మాట్లాడుతుంది. ఇంకా చెప్పండి, హెచ్చరిస్తూ మాట్లాడుతుంది. ఇంకా చెప్పండి, గద్దిస్తూ మాట్లాడుతుంది. ఏ వాక్యం? ఆత్మతో కూడిన వాక్యం. ఆమెను చెప్పండి ఒకసారి. పిల్లలు, హెచ్చరిక మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగ అనుకోవాలి, నా కోసమే వచ్చింది వాక్యం అనుకోవాలి. ఆదిమ సంఘం అనుకుందట, అరే పేతురు గద్దిస్తున్నాడయ్యా, నొప్పి కలిగిందయ్యా అంటూ వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారండి. ఇక్కడ మీ అందరికీ ఒక్క విషయం చెప్పనా? నా వైపు చూస్తారా? నొప్పించబడ్డారు కాబట్టే ఒప్పించబడ్డారు. ఏమన్నాను? నొప్పించబడ్డారు కాబట్టే ఒప్పించబడ్డారు. ఆదిమ సంఘములో ఆత్మతో కూడిన సూటి అయిన వాక్యం ఉంది. ఈనాడన్నా సంఘము క్షేమంగా ఉండాలంటే సూటిగా చెప్పే వాక్యం ఉండాలి. ఆమెను చెప్పాలి. గద్దించే వాక్యం ఉండాలి. ఆమెను చెప్పాలి. సరిచేసే వాక్యం ఉండాలి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇప్పుడు మీ అందరినీ అడుగుతున్నాను నేను, మిమ్మల్ని పొగిడే వాక్యం ఇష్టమా, గద్దించే వాక్యం ఇష్టమా? అలాగే ఇష్టం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరి గద్దిస్తే నొప్పి కలుగుతుందంటారా? మీకు కలగకపోతే ఇంకెలా ప్రయోజనం? మీ పాస్టర్ గారిని రాత్రి నుంచి గమనిస్తున్నాను నేను. చాలా ముక్కు సూటు మనిషి. మొన్న ఒక ఆవిడ అంటుంది, మీరు ముక్కు బాగుంటుంది సూటు బాగుంటుంది అంది. నన్ను సూట్ వేసుకెళ్తే ఎంత ఎడగొట్టిందో చూడు తమ్ముడు. మీ ముక్కు బాగుందే సూటు బాగుంది అంది. నాకు అర్థం కాలేదు. ఎందుకన్నావమ్మా అలాగన్నాను భోజనం చేసేటప్పుడు? మీరు ముక్కు సూటు మనిషి అండి కవర్ చేసేసింది.
ఈ ముక్కును చూసింది బాగుంది అంది, సూట్ని చూసి బాగుంది, రెండు కవర్ చేసి ఏమంటుంది, ముక్కు సూటు మనిషి అంది. పొగిడిందో తిట్టిందో ఇప్పుడు దాకా అర్థం కాలేదు నన్ను. సంఘానికి ఏం కావాలో తెలుసా? గద్దించే వాక్యమే కావాలి. ఆ సూటిగా ఉండే వాక్యం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో అప్పుడే క్షేమంగా ఉంటావు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. సరి చేయకపోతే ఎలాగండి? ఈ రోజుల్లో పొగడాలందరినీ. ఆదిమ సంఘంలో పొగిడింపులు లేవు. చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటా, 4 పేర్లు రాసి డబ్బులు ఇస్తే చదవాలంట. ఇది ఎక్కడ గొడవ? ప్రసంగం మానేసి అదే చదువుతున్నారు. పొగడాలంటే వెళ్ళిన వాళ్ళని. మొన్న చోటికి వెళ్తే సంఘ పెద్దలు 10 మంది ఉంటారు, పొగడండి అన్నాడు నన్ను. ఓరి బాబు, మిమ్మల్ని పొగడ్డానికి రాలేదురా బాబు, నేను వాక్యం పొగడ్డానికి వచ్చాను. అందరినీ పొగడాలి, పొగడకపోతే బాధ. మీ అందరిలో మాట్లాడుతాను, గద్దింపిస్తామన్నందుకు మాట్లాడుతాను. మీ అందరిని చెప్పండి, నాకు డాక్టర్ గారు మంచోడా చెడ్డోడా? గట్టిగా చెప్పండి. మరి ఇంజక్షన్ చేస్తున్నాడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడా అన్నావు కనుక ఆపరేషన్ చేసేస్తాడు. ఇంజక్షన్ చేస్తున్నప్పుడు కూడా డాక్టర్ గారు మంచోడు, ఆపరేషన్ చేస్తున్నాడు మంచోడా చెడ్డోడా? మంచోడే. ఇప్పుడు చెప్తాను నేనండి, ఇంజక్షన్ చేస్తున్నప్పుడు నొప్పి కలుగుతుంది లేదా? అది నీకు మేలా కీడా? మరి ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పి కలుగుతుందా లేదా? అది నీకు మేలా కీడా? ఇంకా అంటో చేయండి, ఇంకా చేయండి, ఇక్కడ కాకపోతే ఇక్కడ చేయండి అంటావా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి? అంటే డబ్బులు ఇచ్చి పొడిపించుకుని బాధపడతాం. ఎందుకంటే ఆ నొప్పే నీకు మేలైతే, డాక్టర్ మంచోడైతే పాస్టర్ కూడా మంచోడే. గద్దించే సేవకుడు ఉన్నంతకాలం సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. హల్లేలూయా చెప్పాలి గట్టిగా, హల్లేలూయా. గద్దించడానికి లేదు, ఏమంటానికి లేదు. కోపాలు, ఏదన్నా కోపాలే. అందుకని మేము ఏం చేస్తాం తెలుసా? బాబా ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారేమో, యేసయ్య నొక్కేసుకుంటున్నానే పొగిడే వాక్యం. ఎంతకాలం చెప్పండి? ఏదన్నా అపార్థమే. మా సంఘంలో 7 పెద్దలు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన పొట్టుకుంటాడు. నా కర్మ కలిపి ఒకసారి జక్కీ గురించి చెప్పాను. జక్కీ పొట్టోడే కదా, జక్కీ పొట్టోడు అన్నాడు, పొట్టుగా అనాలి కదా, అనకూడదా? బైబిల్లో ఉంది కదా పొట్టోడని. ఇంకా చూసుకో ప్రియులారా, ఆ పొట్టివాడైన జక్కయ్య అన్నానండి. లేచి వెళ్ళిపోడినా ఈ సంఘ పెద్ద ఒక ఆయన లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యపోరు సంఘం అంతా. అయ్యి బాబు పాస్టర్ గారి మీద ఏం ప్లాన్ చేసేస్తాడు ఈడు అనుకుని మిగిలిన 6 పెద్దలు వెనకాల వెళ్ళారు. ఈ 6 పెద్దలు వెనకాల వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత అదేంటండి వచ్చేసారు అంటే ఆయన అన్నాడంట, నేను ఇంక మందిరానికి రానన్నాడంట. మందిరానికి రాకపోవడానికి ఏం కర్మ జరిగిందని అంటే, పాస్టర్ గారు ఏమనంటే నేను డైరెక్ట్గా అనమానండి, అంతేగాని జక్కి నొంకెట్టి ఈ నొంకెట్టి అంటాం కాదు. ఏదనంటే ఫేస్ టు ఫేస్ అంటున్నాడంట. అనేటప్పటికి పాస్టర్ గారు జక్కీ గురించి చెప్తున్నాడండి. దానికి ఫీలింగ్ ఎందుకంటే మీకంటే జక్కీ గురించి చెప్తున్నందుకు ఫీలింగ్ కాదు, నా యొంకే అంటున్నాడు ఏలు. నా ఫీలింగ్ ఇలాగ అంటాను కదన్నా, నేను ఇలాగ అంటున్నాను, మరి మీరు లేచిపోతారా? నా యొంకే అంటున్నాడు, చూస్తున్నాను 3 సార్లు అన్నాడు ఇలాగా. అయ్యి బాబా అది ఏంటంటే నేను రాను వెళ్ళిపోండి అంటే మళ్ళీ లీడ్ కాంప్రమైజ్ వెళ్ళు. ఏమంటారు తెలుసా? వీళ్ళు వచ్చేయండి నేను రాను, పాస్టర్ గారు రావాలి, నాకు సారీ చెప్పాలి, అప్పుడు మందిరానికి రావాలన్నారు. మళ్ళీ 6 నా దగ్గరకు వచ్చి, అయ్యగారండి గొడవలు ఎందుకు, యేసుప్రభు క్షమాపణ అడిగాడు కదా, మీరు వచ్చి క్షమించమని అడగండి అన్నాడు. నేనన్నాను, నేను తప్పు చేయలేనప్పుడు క్షమించమని ఎందుకు అడుగుతాను? నేను చెప్పిన వాక్యం అందరికీ సూటిగా చెప్పాను. మరి ఆయన పుట్టుడైతే నా కర్మ ఏంటి? మరి మొన్నే కదా నల్లనిదా, నన్ను చిన్న చూపు చూడొద్దన్నారు, మరి నేను నల్లోనే కదా, మరి అలాగనుకుంటే నల్లోళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా. నేను చెప్పను సారీ అంటే దాంట్లో ఒకడు అన్నాడు, చెప్పండి అయ్యాడు అసలు మూలశంకుడు అన్నాడు. నేనన్నాను అడుగు ఒకటి ఉందేమో, నాకు 3 ఉన్నాయి మూలశంకలు, నేను రానన్నాను. చివరికి నేను అన్నాను, మీరు ఎవరైనా వెళ్ళారో నేను మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాను. 4 వారాలు ఎవడూ వెళ్ళలేదు ఆయన రమ్మని చెప్పడానికి. చివరికి దిక్కు లేక మళ్ళీ వచ్చేసి కానుకలు పెట్టిలో డబ్బులు వేసేసి, మరి అయ్యగారికి వందనాలు, మరి అందరూ మరి జాగ్రత్త, మరి సంఘం బాగుండాలి అంటున్నాడు. ఎందుకు వచ్చిన కర్మ ఇది? మానేయటం ఎందుకు? కోపగించుకోవటం ఎందుకు? అసలు వాక్యాన్ని పెడర్థం తీసుకోవటం ఎందుకు? నేనేమంటానంటే, వాక్యం నీతో సూటిగా మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకుంటావు కదా, అప్పుడే క్షేమంగా ఉంటావు నువ్వు. ఆ ఆశీర్వాదం సంఘానికి రావాలి. సేవకుడు ఒక ఆత్మతో వాక్యం చెప్పాడంటే దాని గురించి 15 రోజులు కష్టపడితేనే కానీ ఒక వాక్యం చెప్పలేము ఇక్కడ మేము.
ఇలా వచ్చి అలా చెప్పి వెళ్ళిపోయేది కాదు. ఆత్మచేత నింపబడాలి, సంఘాన్ని సరిచేయాలి, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇదంతా ఒక ఆత్మకార్యం తప్ప. నేను చెప్తాను వినండి, ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పమని చెప్తాడా? ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి చెప్పానంటే మా అంటే భయం ఎవరు బెహనం అంటాడా తప్ప ఏం చెబుతాడా? ఏం చెప్పలేడు. ఇంకా చెప్పమంటే లగడౌన్ అంటాడు అంతే. ఇంకేం చెప్తాడు? కానీ ఆత్మతో వాక్యం చెబుతున్నప్పుడు అది నీ సూటిగా మాట్లాడాలి. దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. అప్పటికి తప్పు చేసేసి ఎవరికి తెలియకుండా ఆవిడ లేపు, ఈవిడ లేగే, నిన్నే చెప్తున్నాను, బొక్కలకని చేతులు తీసి నా పరువు నిలబెట్టు, ఇందాక నుంచి ఎదుగుతున్నా ఎవరైనా కనపడతారని. రెండు ఆలోచించగలే, కాసేపు కూర్చో, నా వైపు చూడు. వీళ్ళందరూ మన పార్టీ కదా, చక్కగా కాసేపట్లో ఏం దొరుకుతుంది అంటే చూస్తున్నారు. అందుకే నా వైపు చూడండి అన్నాను. ముఖం పోకపోతే నా ఇంక చూడాలి, నీకు నిద్ర రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి, చప్పళ్ళు కొట్టండి యేసునామములో. అంతే. ఏం చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ గజని నాతాను ప్రవక్త వచ్చాడు. ఇలాగ మీ అయ్యగారు లాగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇలాగ సింహాసనం మీద అందరూ అలా నిలబడ్డారు. సెంటర్లోకి వచ్చేసాడు నాతాను ప్రవక్త. వచ్చి అప్పటికి తప్పు చేసి ఎవరికి తెలియకుండా గంప కింద కప్పెట్టేసి ఆ తప్పుని తన భార్యను తీసుకొచ్చేసుకున్నాడు. భర్తను చంపించేశాడు. సింపుల్గా ఏ గొడవ లేదు. అందరూ అనుకుంటున్నారు, అమ్మో సైనికుడు భార్యను చంపేస్తే, సైనికుడు చనిపోతేనమ్మా భార్యకి ఎంత ప్రేమ చూపిస్తున్నాడమ్మా, రాజుగారు అంటే రాజుగారు కాదమ్మా అనుకుంటున్నారు. మనుషులందరూ కళ్ళు కప్పేశాడు దావీదు. దేవుడి కళ్ళు కప్పలేడుగా. ఇప్పుడు బయలుదేరి నాతాను ప్రవక్త వచ్చాడు. దావీదు గారు పైకి లేచి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు ఎలాగొచ్చారేంటి అన్నాడు. అలాగనగానే నాతాను అంటాడు, ప్రైజ్ లార్డ్ దావీదు గారు, ఏమీ లేదు, చిన్న సమస్య వచ్చింది మీతో చెబుదామని వచ్చాను అన్నాడు. అప్పుడు అన్నాడు, సమస్య అంటూ నాతో చెప్పండి, నేను రాజుగా పరిష్కరిస్తాను అన్నాడు. మరి చెప్పగలవా నువ్వు సమస్య అంటే? మీరు చెప్పండి సార్, నేనున్నాను కదా, దెబ్బకి లేపు అవతల పడేస్తాను అన్నాడు రాజుగారు. అప్పుడు నాతాను ప్రవక్త అందమైన కథ చెప్పాడు. ఆయన అలా ఉంచండి, నేను చెప్తాను మీకు ఇంకా అందంగా కథ, మీకు అర్థమయ్యేటట్టు. ఏమని చెప్పాడంటే, రాజా నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, నా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, కుడి పక్కన ఒక ఇల్లు ఉంది. ఈ కుడి పక్కన ఉన్న ఇంటి వాడికి 1000 గొర్రెలు ఉన్నాయి, పోని గొర్రెలు ఉన్నాయి. ఈ కుడి పక్కన ఉన్న ఇంటి వాడికి ఒకే గొర్రె ఉంది. ఆ గొర్రె అంటే వాడికి చాలా ఇష్టం. ఈ గొర్రెకి స్నానం చేయిస్తాడు, బట్టలు పెడతాడు, పేరులోలి రాస్తాడు, పాన్స్పోర్ట్ రాస్తాడు, పక్కన బొండు పెట్టుకుంటాడు, చాలా అల్లరిముద్దుగా చూసుకుంటాడు. ఒక్కగానొక్క గొర్రెని అన్నాడు. ఎడమ పక్కన ఒక ఇల్లు ఉంది, వాడికి బోళ్ళు గొర్రెలు ఉన్నాయి, కాపరిని పెట్టుకున్నాడు. విస్తారమైన గొర్రెలు కలిగినాడు ఎడమ పక్కన ఉన్నవాడు. ఈలోగా నేను డాబా మీద తిరుగుతుంటే ఈ ఎడమ పక్కన గొర్రెలు కలిగిన వాడి ఇంటికి వాళ్ళ మేనలుడు అనుకుంటాను బుల్లెట్ వేసుకొచ్చాడు. అక్కడ ఆగి లోపలికి వెళ్తున్నాడు. మాయా అన్నాడు. హలుడు అన్నాడు. వీడు లోపలికి రారా అన్నాడు. లోపలికి వెళ్ళి సాయంకాలం దాకా ఉన్నాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ బయటకు వచ్చి అన్నాడు, అల్లుడు ఉండొచ్చు కదంటరా, గొర్రెను కోసి పెడతాను రా అన్నాడు. నాకు తలకాయ మాసం అంటే చాలా ఇష్టం మాయా అన్నాడు. వీడు పెడతాను రారా కూర్చో అని చెప్పి ఆడిని ఆ పోటు ఉంచి, ఇప్పుడు ఆడికి మాంసం పెట్టడానికి తన గొర్రెలు 100 గొర్రెలు కలిగిన ఆ మందలో నుంచి ఒక గొర్రెని తీసి కోసి పెట్టొచ్చు కదా రాజా. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వీడి దగ్గరకు వచ్చి వీడి గొర్రెని తీసుకుని వెళ్ళి కోసి, పక్కలో ఉన్న గొర్రెను తీసుకుని వెళ్ళి కోసి వాడు మేనలుడికి పెట్టాడు రాజా. అక్కడ నాకు బుర్రపాడైపోయింది, నిద్ర పట్టట్లేదు. ఈ సమస్య నీతో చెప్పి పరిష్కరిద్దామని వచ్చానయ్యా అంటే వెంటనే కోపం వచ్చినటువంటి దావీదు కత్తి ఇలా తీసి అంటున్నాడు, చెప్పు వాడెవడో, కత్తికో కండ కింద నరికేస్తున్నా, చెప్తావా? ఆడెక్కడా, ఆడి ఇంట్రెస్ట్ ఎక్కడా, వాడి ల్యాండ్ మార్క్ ఏంటి, కత్తికో కండ కింద నరికేస్తాను. 100 గొర్రెలు ఉన్నవాడు ఒక గొర్రెని తీసి కోసి పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, గొర్రెని కోసుకొచ్చేసుకున్నాడా, ఎవడాడో అనేటప్పుడు చెప్పాడు, ఆ మనుష్యుడవు, గట్టిగా చెప్పండి, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. మరి నీవే అన్నప్పుడు ఇంతమంది మధ్యలో అవమానమా కాదా? చెప్పండి. రాజునే ఒక సామాన్యుడు వచ్చి నువ్వే అంటే అవమానమే కదా. కానీ అతడు అవమానం ఫీల్ అవ్వలేదు. సీన్ అర్థమైంది. వెంటనే తలదించుకొని
మోకరించి అంటున్నాడు, పాస్టర్ గారు నన్నేమి చేయమంటావు? స్తోత్రం చెప్పండి ఒకసారి. నన్నేమి చేయమంటావు? వాట్ ఏ వండర్ఫుల్! అతని పరివర్తన చూడండి. సూటిగా వాక్యం వెళ్ళినప్పుడు నన్నేమి చేయమంటావు అన్నాడు. సరే వెళ్ళిపోయాడు నాతాను ప్రవక్త. ఇంటికి వెళ్ళి పరుపు తేలిపోయేదాకా ఏడ్చి ప్రార్థన చేశాడు దావీదు. చివరికి బిడ్డను తీసేసుకున్నాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఉన్న కుటుంబాన్ని ఫ్యామిలీ ప్రేయర్ పెట్టాడు. ఈ కుటుంబ ప్రార్థనలో రాత్రి వేళ ఒక దినాన్ని ప్రార్థన చేస్తూ కూర్చుంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏమా పట్టిదని ఈ ఫ్యామిలీ అంతా కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళ కొడుకు అడిగాడు ఒకడు, డాడీ మనం ఇంత బాగున్నాం కదా, ఇంత బాగుండడానికి దేవుడు ఆశీర్వాదమే కదా, మనం ఇంత హ్యాపీగా ఉండడానికి అంటుంటే అప్పుడు అంటున్నాడు, ఒరే మనం ఇంత ఆశీర్వాదకరంగా ఉండడానికి మన ఆస్తులు అంతస్తులు కాదురా, ఒక గద్దింపు నా దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆ గద్దింపుని నేను స్వీకరించాను రా. నాతాను అనే ఒక ప్రవక్త నన్ను మీ డాడీని గద్దించాడు కాబట్టే ఆ గద్దింపు వల్లనేరా నేను ఇలాగున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే నా సింహాసనం నిలబడ్డానికి గల కారణం సేవకుని గద్దింపు. కొట్టబెగ్గరగా చప్పట్లో, సేవకుని గద్దింపు. అతడు గద్దించాడు, నేను లోబడ్డాను రా. ఆయనే గనక గద్దించుండకపోతే ఇశ్రాయేలీల మధ్య దావీదనే దీపం వెలుగుతూ ఉండేది కాదు, రారిపోయేది. అప్పుడు మాట అన్నాడండి, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. అది పరివర్తన అంటే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నీకు పొగిడే వాక్యం కావాలా, గద్దించే వాక్యం కావాలంటే గద్దించబడిన వాడే బుద్ధిమంతుడు అవుతాడు. ఆమెను చెప్పాలి ఒకసారి. ఇందాక అయ్యగారు నా మాట్లాడుకుంటూ వాళ్ళ పెద్ద అయ్యగారి గురించి మాట చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది, చాలా ఆనందం వేసింది. ఆయన మాట్లాడుతున్నాడు, మా పెద్ద అయ్యగారికి నేను చాలా ఇష్టమైన ప్రీతిపోతుండి, కానీ నన్నే ఎక్కువ కోపడతాడు, నా మీదే ఎక్కువ కోపడతాడు. ఆయన మళ్ళీ వెంటనే ప్రేమిస్తాడు. ఆ గద్దింపుకు లోబడ్డారు కాబట్టే ఆశీర్వదించబడుతున్నాడు ఆయన. ప్రియమైన సంఘమా, మీ అందరితో మాట్లాడుతున్నాను. సేవకుడు గద్దించినప్పుడు ఏనాడు కోపగించుకోకండి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పాలి ఒకసారి. ఆదిమ సంఘంలో ఏముందో తెలుసా? ఆత్మతో కూడిన వాక్యం ఉంది. నెంబర్ 2 చెప్పండి. 1వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏముంది ఆదిమ సంఘములో? ఎడతెగని ప్రార్థన. గట్టిగా మాట్లాడాలి. ఎడతెగని, దానికి పేరు పెట్టండి, ఆత్మతో కూడిన ప్రార్థన. పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే ఆ సంఘములో ఆత్మ పనిచేస్తుంది కాబట్టి ఆత్మతో కూడిన వాక్యం వచ్చింది. ఆ సంఘములో ఆత్మతో కూడిన ప్రార్థన వచ్చింది. పిల్లలు వింటున్నారా? ఆదిమ సంఘం క్షేమంగా ఉండడానికి 2వ కారణం ఏంటంటే ఆత్మతో కూడిన ప్రార్థన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఉందా? ఒక ఆయన అన్నాడు, మొక్కకు నీరు ఎలాంటిదో సంఘానికి ప్రార్థన అలాంటిది అన్నాడు. ఏమన్నాను? మొక్కకు నీరు ఎలాంటిదో సంఘానికి ఏమవుతుంది? మొక్కకు నీరేస్తే వృక్షం అవుతుంది. మరి సంఘంలో ప్రార్థన చేస్తే మహావృక్షం అవుతుంది. ఆదిమ సంఘం నిలబడడానికి మూల కారణమే ప్రార్థన. ఆమేనండి. 120 మంది ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆదిమ సంఘములో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి ఇదిగోనట ప్రార్థన చేయుటకు వారందరూ ఒకే చోట కూడుకున్న చోటట కంపించింది. శక్తివంతమైన ప్రార్థన. సంఘమత్యాశక్తితో ప్రార్థన చేయగా శరసాల తలుపులు ఓపెన్ అయ్యే పేతురు గారికి. అసలు ఆదిమ సంఘములో ఉన్న గొప్ప ఆశీర్వాదమే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆమెను చెప్పండి ఒకసారి. నేను మాట చెప్పనా? ఆదిమ సంఘంలో పాటల కంటే ఎక్కువ ప్రార్థన ఉంది. మరి ఈనాటి సంఘంలో ప్రార్థన ఎంత, పాటలు ఎంత. మీ అందరిని మాట్లాడిగిన ఆర్కెస్ట్రా పెట్టి సౌండ్ సిస్టమ్ పెడితే కాగితాలు రాసి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను పాస్టర్, ఎవరైనా ప్రార్థన చేస్తానని అడుగుతారా? మీ పిల్లల్ని అడుగుతున్న మాట, పాస్టర్ గారు ఈసారి నాకు ప్రార్థన ఇవ్వండి అంటారా?
ఆ మాట అనరా. పాట 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 పాట. ఆశీర్వదించబడడానికి ఒకే ఒక్క సాధనం ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ఆమేన్ చెప్పాలి ఒకసారి. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? ప్రార్థనలో మరొక మెట్టెక్కడానికి. ప్రార్థనలో మరొక మెట్టెక్కడానికే ఉపవాస ప్రార్థనలో. మనోళ్ళకి అలవాటు ప్రార్థన. బాబాయ్ నువ్వు చేయి, నువ్వు చేయి. నువ్వేం చేస్తావు? నిద్రపోతావా? ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. ప్రార్థన చేసే 4 స్తంభాలు ఉంటే చాలండి, ఎన్ని ఫ్లోర్లైనా కట్టొచ్చు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. 4 బలమైన స్తంభాలు, ప్రార్థన చేసే స్తంభాలు ఉంటే ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టొచ్చు. ప్రార్థన ఆయుధంగా మారాలి. ఆదిమ సంఘం అంతా ప్రార్థనే. మళ్ళీ ఈ మధ్య నాకు ప్రార్థన రాదండి. ఇంకొక ఆవిడ అడుగుతుంది నన్ను, నాకు ప్రార్థన రాదు కాబట్టి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటుంది. ఇప్పుడు ప్రార్థన రాదంటే ఇప్పుడు ఏమన్నా పద్యమాప చెప్పమన్నామా? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? మరి దేవుడితో మాట్లాడటం కష్టమా సులభమా చెప్పండి? సులువే కదా, దగ్గర ఉంటే నేను మాట్లాడచ్చు. దాంట్లో కరప్షన్స్ ఏముండవు. నీట్గా పట్టుకెళ్తాడు, లేకపోతే వదిలేస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథం చెబితే మీ ప్రార్థనకు పరిమళ ద్రవ్యాలు కలిపి వెళ్తాయంట. అంటే ఫిల్టర్ చేయబడి వెళ్తాయి ఇక్కడ నుంచి ప్రార్థన రాదనే మాట అనకండి. ప్రార్థనకి ఏం స్టైల్ ఉండదు. ప్రార్థన ఎలాగైనా చేయొచ్చు. పని కట్టుకుని పరిశుద్ధులు తండ్రే అనకలేదు. ఓరి బాబు చంపేస్తారు కొంతమందిని పట్టుకుని. అంత స్టైల్. ఎలా చేసిన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనతో మాట్లాడటం ప్రార్థన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. డాక్టర్ గారితో మాట్లాడటం వచ్చే నీకు, అదే పేషెంట్గా రోగం గురించి చెప్పొచ్చా లేదా? చెప్పచెల్లి దానికి ఏమైనా డిగ్రీ చేయాలా? రోగం చెప్పాలంటేని ఎవరైనా ఫ్రీగా మాట్లాడచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. చాలా చదువుకోలేని కూడా వీళ్ళు మాట్లాడే ఫ్రీడమ్ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? డాక్టర్ గారు. దాని యాటిట్యూడ్ ఒకసారి చెప్తాను వినండి. తలపోటు వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అపాయింట్మెంట్ తీసుకున్నాం. 400 300 చీటీ తీసుకున్నాం. చీటీ కార్డు తీసుకున్నాం. 12 గంటలకు రమ్మన్నారు. అప్పటికే 10 మంది ఉన్నారు. మధ్యలో 6వ దానివి నువ్వు. ఇప్పుడు డాక్టర్ గారికి తలపోటు చెప్పడానికి వెళ్ళాలి. అదంతా గది భలే ఉంటుంది డాక్టర్ గారికి. అది అక్కడికి వెళ్తే సగం జబ్బులు దిగిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆయన రౌండ్గా తిరిగే కుర్చీలో కూర్చుంటాడు, ఊగుతుంటాడు. ఎదరేమో కాగితం ఉంటుంది. ఆ కాగితం మీద రాసుకుంటా కదా ఉంటుంది. ఈ లోపల నువ్వు కూర్చోడానికి పక్కన కూర్చో ఉంటుంది. నీ పక్కన కూర్చుని కుర్చీలో కూర్చుని ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి నీ జబ్బు చెప్పడానికి. అంతేనా? అంతే కదా. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని చూసి హాయ్ బాబు సిగ్గేస్తున్నాడు బాబు మళ్ళీ అంటావా? సిగ్గేస్తున్నాడు బాబు నేను చూడలేకపోతున్నాను అంటావా? అలాగే అన్నావు అనుకో, దీన్ని ఈడిచేసి ఇంకో దాన్ని పంపించండి అంటాడు కదా. ఎన్ని కబుర్లు చెప్తావు చెప్పు. నీకు వచ్చింది తలపోట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్తాను, ఓపెన్గా చెప్పండి. డైరెక్ట్గా తలపోట అని చెప్పు. మెల్ల ఆగేస్తున్నాయండి, కాళ్ళు ఆగేస్తున్నాయండి, చేతులు ఆగేస్తున్నాయండి. నీ జబ్బు ఏంటి? నువ్వేం చెప్తావు వెళ్ళి? అంటే వర్తమాన భవిష్యత్తు కాలాల్లో వచ్చే రోగాలు కూడా 300 ఎట్టుకున్నావు కదా. అందుకని అది లాగేస్తుందండి, ఇది లాగేస్తుందండి, ఇది లాగేస్తుంది, అది లాగేస్తుంది. ఆయన ఏమైనా తక్కువడా? అది ఇది రాసి నీ దగ్గర ఉన్నదంతా ఆయన లాగేస్తాడు. ఇంక లాగేసుకోవటమే. ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా? ఒక డాక్టర్ దగ్గరికి వెళితే గంటల తరబడి మాట్లాడి నీ జబ్బులు చెప్తావు. అంతకంటే గొప్పోడు నా దేవుడు. ఆయన దగ్గర కూర్చుంటే సమయమే తెలియదు. సమయము తెలియదే అదే ప్రార్థన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కూర్చునేదాకానే నువ్వు, కూర్చున్న తర్వాత ఆత్మతో నింపబడిన ప్రార్థన నువ్వు చేయగలగాలి. అలా వెళ్ళిలో వచ్చేద్దాం అనుకున్నాడండి మోషే. అందుకే ఏం ప్యాక్ చేసి పట్టుకెళ్ళలేదు. మోషే నా యుద్ధకు రా 40 రోజులు ఉండాలని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు రా అన్నాడు అంతే. వీళ్ళందరూ సంఘాన్ని అహరోనికి అప్పగించి ఇదిగో మరి అలాగే వెళ్ళిలోకి వచ్చేస్తాను, మరి ఆయనతో పెద్ద ఎక్కువగా మాట్లాడు కదంటే గొప్ప సంగతే. ఏమి పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు నమ్మకంగానే. అదే కనుక 40 రోజులు ఉంటామన్నాడు అనుకోండి, ఎండి చేపలు వేపుకుని తాలింపులు అట్టుకుని ప్యాకింగ్లు చేసుకుని రొట్టెలు అట్టుకుని 20 లీటర్ల బాటిల్ 4 కట్టుకుని పోతుడు. ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు. పోనీ ఆయన ఏమైనా పెట్టాడంటే ఆయన పెట్టలేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ప్రారంభించాడు. మోకాళ్ళ మీద ఉన్నటువంటి మోషే దేవునితో సంభాషించడం మాట్లాడాడు. మాట్లాడితే ఎన్నాళ్ళు గడిచిపోయింది తెలుసా? 40 రాత్రులు 40 పగల్లో నీళ్లు తాగలేదు, భోజనము కూడా చేయలేదు. 40 రోజుల తర్వాత
దేవుడు వెళ్ళమంటే బయటకు వచ్చాడు, లేకపోతే 80 రోజులు ఉండిపోయినేమో. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, దేవునితో మాట్లాడి కిందకు వస్తుంటేనంట ఇశ్రాయేలీయులను అహరోనును అక్కడున్న ప్రజలందరూ ఆయన చూడ విరిచారట. ఎందుకంటే మోషే ముఖ చర్మము ప్రకాశవంతంగా మారిపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ జీవితం ప్రకాశవంతంగా మారిపోతుంది. ఇవ్వండి సమయం ప్రార్థనకి. ఎర్లీ మార్నింగ్ లేచి 1 గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించండి. కుటుంబ ప్రార్థన చేయండి. సంఘానికి వచ్చి ప్రార్థించండి. ఒక సూత్రం చెప్తాను వినండి. ప్రార్థనా పరులు సంఘానికి అందరికంటే ముందు వస్తారు, అందరికంటే వెనకాల వెళ్తారు. ఏమన్నాను? ఎందుకు అలా లోపల మాట్లాడుకుంటారు? గ్యాస్ పెరిగిపోద్ది. బయటకు మాట్లాడండి. ప్రార్థనా పరులు అందరికంటే ముందు వస్తారు అనండి, అందరికంటే వెనకాల వెళ్తారు అనండి. సరైన వాళ్ళు కాకపోతే అందరికంటే వెనకాల వస్తారో, అందరికంటే ముందు వెళ్ళిపోతారా? సంఘానికి ప్రార్థన పరులు వచ్చి, ప్రభువా ఈరోజు అంతా మా సంఘంతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు కూడా నాతో మాట్లాడినందుకు వందనాలని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి వెళ్ళాలి. ఇదండి సంఘానికి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ప్రార్థన నీ పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన జీవితాలు మార్చేస్తుంది. ఒక యెబ్బోకు రేవు దగ్గర తెల్లవారులు ప్రార్థించినటువంటి యాకోబు జీవితం వెలుగుమయంగా మారిపోయింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ మోషే పర్వతానికి వెళ్ళి తెల్లవారులు ఉండి 40 రాత్రులు పగలుంటే అతని జీవితం మారిపోయింది. నేను మాట చెప్పనా, ప్రార్థించకుండా వెళుతున్నావు కాబట్టి నువ్వు వెలగట్లేదు. అన్నిటికంటే ఎక్కువ ప్రార్థనలో ఉందుముగాక. అందుకే 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆత్మతో కూడిన వాక్యం ఉంది. రెండవది, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది. మూడవది 4:32 అపోస్తుల కార్యముల గ్రంథం 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారయుండిరి. ఆగుదాం ఇక్కడ. ఎలా ఉన్నారట వాళ్ళు? ఏక హృదయము ఏకాత్మ. గట్టిగా మాట్లాడండి. ఏక హృదయము. సంఘం ఎలాగుంది? ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మనస్తత్వాలు ఒకటే, వాళ్ళ భావన ఒకటే, వాళ్ళ శైలి ఒకటే. ఏక హృదయము ఏకాత్మ అంటే ఐక్యత కలిగిన సంఘం. ఆమెన్. ఐక్యత ఎలాగొస్తున్నట్ట? ఆత్మ కలిగించిన ఐక్యత. పాయింట్ నెంబర్ 3, ఏ సంఘం? ఐక్యత కలిగిన సంఘం. మాట్లాడండి నాతో. ఏ సంఘం? ఐక్యత కలిగిన సంఘం. 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అలాగే 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొట్టండి. కలిసి కొట్టాలి. మీ సర్పవరం చప్పట్లో. అయ్య బాబోయ్, మామూలు చప్పట్లు అంటే మామూలుగా కొట్టారు. సర్పవరం అన్నాను చూసారా? సర్పం ఇప్పేరు ఇంకెళ్ళా. సర్పం ఆ మధ్యలో ఆవిడ ఇంకా పళ్ళు బిగబెట్టు కొడుతుంది. మరి నా కంటికి కనిపించవు అక్క నువ్వు. ఎంత రోషం! ఊరి పేరు చెబితే అయ్యో బాబోయ్, చూసారా ఐక్యత ఎంత బాగుందో? ఎందుకు కొట్టించని తెలుసా? మీ ఊరి పేరు చెప్పగానే అందరూ మాట మీదకి వచ్చేసారు. సంఘం పేరు చెప్పగానే అదే మాట మీదకి రావాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సంఘంలో ఏముండాలి తెలుసా? ఐక్యత. వారందరూ ఏక మనస్సుతో పాటలు పాడారట. సంఘాల్లో గొడవలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, ఒకరు మాట్లాడుకోకుండా ఉండకూడదు. వచ్చిన వెంటనే ఆత్మీయంగా పలకరించుకోవాలి. అన్యోన్య సహవాసం. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకోవాలి. పక్కన మా ఇంటి పక్కదే కదా ఇది అనుకోకూడదు. ప్రైజ్ లార్డ్ అనుకోవాలి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. సంతోషంగా పలకరించుకోవాలి. వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాలి. అందరూ కూడి ఉన్నారట. కూడి ఉంటే ఆశీర్వాదం. సంఘంలో ఐక్యత ఉందండి. ఆ ఐక్యత మీ సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపిస్తుంది, క్షేమంగా ఉంచుతుంది. చెప్పాలి, సమాధానంగా ఉంచుతుంది, విస్తరింప చేస్తుంది. హల్లెలూయా. చిన్న గొడవలు, పెద్ద గొడవలు, అసలు గొడవలు పెట్టుకోవడానికి మనది ఏమన్నా డోక్రా సంఘమా? చెప్పండి. పరిశుద్ధమైన సంఘం,
ఆయన ఇప్పుడు నా వేళ్ళు ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, నా అవయవాలు అన్నీ ఉన్నాయి, వీటిలో కమ్యూనికేషన్ బాగుంటుంది, ఎందుకంటే నా తల మంచిది కాబట్టి. ఇప్పుడు కాళ్ళకు దెబ్బ తగిలితే ఎవరు వెళ్ళి పలకరించాలా? చెయ్యలు పలకరించాలా? ఇప్పుడు కాలు దెబ్బ తగిలిన వెంటనే ఇంకో కాలు వెళ్తుందా? కాలుకు దెబ్బ తగిలిన వెంటనే చెయ్యి పరిగెత్తుకుని వెళ్ళి అక్క అక్క దెబ్బ తగిలిందా, అమ్మో చెయ్యి వెళ్తుంది. చెయ్యి వెళ్ళిన వెంటనే నేను రాలేకపోతున్నాను ఏమనుకోకని కన్నెడుతుంది కదా, కన్నెడుతుంది. అరే కాలుకి దెబ్బ తగిలిందా, తమ్ముడు 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 చెయ్యి నువ్వు వెళ్ళావంటారా అన్నయ్య దగ్గరికి, నేను రాలేకపోతున్నారు అని కొన్న ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఈ మూడికి అసలు సంబంధం ఉందా? ఒకదానికొకటి కమ్యూనికేషన్. ఈ లోపల తల బాధపడుతుంది, నొప్పి కలుగుతుంది, ఎన్ని నరాలు స్పందిస్తాయో. ఒక కాలుకు దెబ్బ తగిలితే నా అవయవాలన్నీ స్పందించినట్లుగా సంఘములో ఒక కార్యం జరిగితే మనమే అవయవాలుగా ఉన్నాం కదా, మనందరం స్పందించగలిగితే దట్ ఈస్ ద యూనివర్సిటీ, దట్ ఈస్ ద యూనిటీ. అది ఆ సింబల్ మన దగ్గర ఉండగలిగితే ఆశీర్వాదం అధికంగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఒక ఆయన అన్నాడు, ఐక్యత లేకపోతే ఫ్యాంటు కాస్త నిక్కరైపోద్ది అన్నాడు. నిక్కర్ అంటే షార్ట్ అయిపోద్ది అన్నాడు. నాకు అర్థం కాల. దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఒక ఇంట్లో తల్లిదండ్రులకు 3 కూతుళ్ళు ఉన్నారట. ఇలా 3 కూతుళ్ళకి ఖాళీగా ఉంటుందని వాళ్ళ అమ్మ కుట్టు మిషన్ ఉంటే నేర్పేసిందట. వీళ్ళు కొడతారు ఇంట్లో. ఒక రోజున వాళ్ళ నాన్నగారు ఫంక్షన్కి వెళ్ళాలని రెడీమేడ్ బట్టలు కొనుక్కు తెచ్చుకున్నాడంట. కొనుక్కు తెచ్చుకుని పొద్దుట ఫంక్షన్కి వెళ్ళాలి ఎర్లీ మార్నింగు, ఈ రాత్రి ఫ్యాంటు తొడుక్కున్నాడంట. షర్ట్ సరిపోయింది కానీ ఫ్యాంటు పొడుగైందంట. అప్పుడు వాళ్ళ ఆవిడతో అన్నాడంట, అమ్మాయ్ ఫ్యాంటు 3 అంగుళాలు పొడుగైంది, కట్ చేసి కుట్టేసి పెట్టేసి పడుకో అన్నాడంట. మీరు ఎందుకు పడుకోండి, కుట్టేస్తాను అందంట. ఈవిడ పెద్ద కూతురికి ఆకేసి అందంట, నేను పొద్దుట లేకొచ్చు లెక్కపోవచ్చు, మీ నాన్న ప్యాంటు 3 అంగుళాలు పొడుగైంది, పెట్టేసి కుట్టేసి పెట్టేసి పడుకో అందంట. పెద్ద కూతురు అందంట, నువ్వు పడుకోమని నేను చూసుకుంటానని రెండో దాన్ని లేపిందంట. చెల్లి నాన్న ప్యాంటు 3 అంగుళాలు పొడుగైందంట, దాన్ని కుట్టేసి పెట్టేసి పడుకో అందంట. ఇది రెండోదేమో మూడో దాంతో చెప్పిందంట. చెల్లి నేను పొద్దున్న లేకొచ్చు లెక్కపోవచ్చు, నువ్వు లేచి నాన్నగారు ప్యాంటు 3 అంగుళాలు పొడుగైందంటే పెట్టేసి పడుకో అందంట. సరే తెల్లారిపోయింది, గురువుగారు లేచారు. లేచి అంటున్నాడు, కుట్టారా ప్యాంట్ అన్నాడు. అనేటప్పటికి పక్కన ఉంది కదా ఆవిడ, టక్కుమని లేచి వెళ్ళిపోయి 3 అంగుళాలు కట్ చేసి కుట్టేసి పెట్టేసి ఆవులేని చేసి మళ్ళీ వచ్చి పడుకుంది. పెద్ద కూతురు లేచింది. మా అమ్మ అక్కడికి చెప్పింది, ఇది పడుకుంటానందని. ఇది వచ్చి ఏం చేసింది, అదో 3 అంగుళాలు కట్ చేసి అది కుట్టేసి పెట్టేసి పడుకుంది. దీని తర్వాత రెండోది లేచింది. రెండోది లేచి అందే, అయ్య బాబు మా అక్కడికి చెప్పింది ఆల్రెడీ కుట్టలేనట్టుందని, ఇది కూడా వెళ్ళి 3 అంగుళాలు కట్ చేసి కుట్టేసి పెట్టేసి పడుకుంది. అది ఇంకా ఆఖరిది ఇంకా దీని గురించి ఏం చెప్పాలి, నిద్దట్లోంచి అలా లేచి వచ్చి వీళ్ళు ఎవరో కుట్టలేనట్టుందని చెప్పేసి కొలతా మా బాబు కుట్టుకుంటాడండి, ఎంత దొరికితే అంత కట్ చేసి అది కుట్టేసి పెట్టేసి అది పడుకుంది. గురువుగారు శుభ్రంగా స్నానం చేసి సంకలో పౌడర్ కట్టుకుని టవల్ కట్టుకుని ఏలేసుకుంటూ వచ్చి లటక్కని తొడిగాడు దీన్ని. ఏమైంది చెప్పాలి, ఫ్యాంట్ కాస్త షార్ట్ అయింది. ఇందుకు గల కారణములేమి చెప్పాలి. ఎందుకు గల కారణములేమంటే ఒక మాట మీద లేక, తల్లిదో పెత్తనం, పెద్దదానితో పెత్తనం, చిన్నదానితో పెత్తనం, ఇంకా ఆఖరి దాని దరిద్ర పెత్తనం, మొత్తం ఎంతమంది పెత్తనాలు ఉండడం వల్ల ఫ్యాంట్ ఏమైంది. సంఘం కూడా అంతే. సంఘమైన కుటుంబమైన నీ తల మాటను వినకపోతే కొరసైపోతాం. సంఘంలో ఒకరి మాట ఒకరికి అత్తకాలి, ఒకరు కమ్యూనికేషన్ కావాలి. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కమ్యూనికేషన్, లోతు కుటుంబం చెడిపోవడానికి నాన్ కమ్యూనికేషన్. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండేవారు. అబ్రహాము పిల్లలు తన భార్య ఏ పని అంటే ఒక మాట మీద చేసేవారు అబ్రహాము మాట మీద. లోతు కుటుంబం అలా లేదండి. లోతు ఏమో గవిని దగ్గర కూర్చునేవాడు, లోతు భార్య ఏమో ఇంట్లో కూర్చునేది, పిల్లలేమో బలాదూరుగా తిరుగుతుండేవారు. అందుకే లోతు కుటుంబం నాశనం అయిపోయింది. అందుకే నీ సంఘానికో సేవకుడు ఉన్నాడు, నీ ఇంట్లో ఒక యజమానుడు ఉన్నాడు. ఈ 2 కమ్యూనికేషన్ మీ ఉండగలిగితే మీ సంఘాన్ని దేవుడు క్షేమంగా ఉంచుతాడు, సమాధానంగా ఉంచుతాడు, విస్తరింపచేస్తాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. 3 విషయాలు చెప్పాను. ఆత్మతో కూడిన వాక్యం ఉంది, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది, ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది. ఇది 3 విషయాలు. 4 2:40
2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై, మూర్ఖులగు తరం అన్న దగ్గర 2 ఉందా? కిందేముంది? వంకరైన తరము వారికి వేరై రక్షణ పొందండని వారిని హెచ్చరించెను. చూడండి నా వైపు. మూర్ఖులగు తరం వారికి వేరై ఉందట సంఘం. అంటే ప్రత్యేకించబడిన సంఘం. ఏ సంఘం? ఇప్పుడు మూర్ఖులంటే ఎవరన్నాను? వంకరోళ్ళు. అంటే ఆదిమ సంఘంలో ఎవరు లేరట? వంకరోళ్ళు లేరు. మీకు అర్థమైందా? ఆదిమ సంఘంలో ఎవరు లేరు? వంకరోళ్ళు లేరు. ఇప్పుడు అందరూ వంకరోళ్ళే. అందరూ వంకరోళ్ళే. పాటలకు వంకలు ఎట్టేవాళ్ళు, ప్రసంగాలకు వంకలు ఎట్టేవాళ్ళు, అందరూ వంకరోళ్ళే. ఆదిమ సంఘం ప్రత్యేకించబడిన సంఘం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అబ్బా, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ సంఘం లోకంలో ఉంది కానీ లోకం సంఘంలో లేదు. ఏమన్నాను నేను? సంఘం లోకంలో ఉంది కానీ లోకం సంఘంలో లేదు. దట్ ఈస్ సెపరేషన్. ప్రత్యేకమైన సంఘం. కానీ నేటి సంఘాల నిండా లోకమే ఉంటుంది. వింటున్నారా? లోక సంబంధమైన మాటలు లేవు, లోక సంబంధమైన పాటలు లేవు, లోక సంబంధమైన ఆచారాలు కూడా ఆదిమ సంఘములో లేవు. ఈనాటి సంఘములో ఆచారాలతో నిండిపోతుంది, లోక సంబంధమైన డ్యాన్సులతో నిండిపోతుంది, లోక సంబంధమైన పరిస్థితులతో నిండిపోతుంది. ఆదిమ సంఘం అలా లేదండి. ఆచారాలకు భిన్నంగా ఉన్న సంఘం. మొన్న ఒక ఆవిడ అన్నాను, కూటం పెడతానులే అన్నాను నేను. పెట్టండి అయ్యగారు, మీకు ఎప్పుడు ఖాళీ అండి అంది. అమ్మ పలానా రోజున ఖాళీ ఉందమ్మా అని మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఫోన్ చేసింది. థ్యాంక్స్ అండి అయ్యగారు బాబు, మీరు కూటం పెడితే మాకు ఎంతో ఆనందము. అంటే అమ్మ బ్లాక్ చేసుకున్న డేట్ అన్నాను. బ్లాక్ చేసేసుకోండి అంది. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసింది. అయ్యగారు ఆ వేళ డేట్ ఇచ్చారు కదా కూటం పెట్టడానికి అంది. అవునమ్మా సంఘం అంతటితో చెప్తానులే అన్నాను నేను. చెప్పకండి అయ్యగారు ఆ వేళ అమావాస్య అంది. దేనికి? కూటం పెట్టడానికి కూడా ఏ రోడ్ రోలర్ ఎక్కించేద్దా? అసలు ఆలోచన ఉందా నీకు? ఆచారాలతో నిండిపోతున్నాం. అసలు ప్రత్యేకించబడిన స్థానాలు లేవు సంఘాలకి. ఆచారాలన్నీ నేను మాట చెప్తున్నానండి, ఆదిమ సంఘములో ఆచారాలు కానీ ముహూర్తాలు కానీ ఏమీ లేవు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ సంఘం స్పెషల్. ఆమెనానండి, స్పెషల్ సంఘం అన్నమాట. మోజెస్ గారని నా ముందు వాక్యం చెప్తున్నారు ఆయన. నేను కాసేపట్లో వెళ్తాను. వాక్యం చెప్పేటప్పుడు ఆయన అన్నాడు, ఒక విషయం చెప్పాడండి. ఆ సంఘంలో జరిగిన సంఘటన. మీరు ఫీల్ అవ్వకుండా చెప్పేస్తాను. ఏమన్నాడంటే, వాళ్ళ సంఘంలో పెద్దమ్మ ఉంటుందంట. అంటే సంఘ పెద్దలో పెద్దమ్మలో ఆడోళ్ళు మగోళ్ళు అనమాట. వాళ్ళు పెద్దలు ఇట్టారు కాబట్టి మాకు పెద్దమ్మలు ఎట్టండి అన్నారంటే వాళ్ళు. అందుకని సంఘ పెద్దమ్మలు కూడా ఉన్నారు ఆడోళ్ళు. ఇప్పుడు దాంట్లో ఒక ఆవిడ శారమ్మ గారట. ఆవిడ వచ్చిందంట, అయ్యగారు దేవుని కృపను బట్టండి 4 సెంట్లు భూమి కొనుక్కున్నానందంట. అమ్మా దేవుని కృప, దేవునికి వెరీ గుడ్, దేవుడి స్తోత్రం, ప్రార్థన చేద్దాం అందంట. ప్రార్థన చేయండి సరిపోద్ది అందంట. తర్వాత అందంట, అయ్యగారు దేవుని కృపను బట్టి పునాదేసేసాను సార్ అన్నదంట. ఇదేంటి నేను ప్రార్థన చేయక్కర్లేదంటే మా ఆయన గురించి తెలుసు కదండి, మీరు ప్రార్థన చేయండి ఇక్కడ సరిపోద్ది అందంట. మళ్ళీ అందట వచ్చి, అయ్యగారు దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి స్లాబ్ దాకా వచ్చింది, ప్రార్థన చేయండి అందంట. ఈయన అనుకుంటున్నాడు మనం వెళ్ళక్కర్లేదు, ప్రార్థన చేసి సరిపోద్దాం అనుకుని ప్రార్థన చేశాడంట. తర్వాత వచ్చిందట, పాస్టర్ గారు దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి మంచి బిల్డింగ్ కట్టానండి అందంట. పర్లేదు ప్రార్థన చేద్దాం అన్నాడు. ప్రార్థన చేస్తే ఎలా కుదురుతుంది, మీరు ఓపెనింగ్ చేయొద్దా అందంట. అయ్యి బాబు మా పెద్దమ్మకే నేనంటే అంత ప్రేమ. థ్యాంక్స్ అమ్మా, నన్ను ఓపెన్ చేసేయమంటావా అందంట. మా ఆయన ఎలాగోలా ఒప్పించానండి బాబు, వచ్చి ఓపెన్ చేయండి అందంట. ఎప్పుడమ్మా ఎల్లుండా అవతల ఎల్లుండా ఈ వారంలోనంటే తెల్లారుజాము 2 గంటలకు రండి అందంట. తెల్లారుజామున 2 గంటలకు రమ్మంటే అదేంటమ్మా అన్నారు. తెలుసు కదా అయ్యగారు మా పద్ధతే, మీరు వచ్చేసేయండి అందంట. అలా కాదమ్మంటే పాస్టర్ గారు మీరు వస్తారా రారా? బాబు సీరియస్ అవ్వకమ్మా, అందులో మా సంఘ పెద్దమ్మో నువ్వు, వస్తానులే అంది. పాపం అల్లారం పెట్టుకుని 2 గంటల దాకా నిద్రపోకండి. నూనె సీసా పట్టుకుని పలసర బండి వేసుకుని తెల్లబట్టలు వేసుకుని వెళ్ళాడంట. కిటకిటలు ఆడిపోతున్నారు జనం అక్కడ. అనుకున్నాడంటే నా కోసమే రేటింగ్ చేస్తున్నట్టున్నారు అనుకుని, ఆ పెద్దమ్మ శారమ్మ ఓకేనా అంటే, రెండయ్య గారు మీకోసమే చూస్తున్నాను, తాలిసం అయిపోయిందేంటే అనేదంట. ఈ లోపల వెళ్తే
సరిగ్గా రిబ్బన్ బాగానే కట్టారు, కానీ ఎదురుగుండానేమో ఆవు నెట్టారంట. దేని ఎదురుగుండా? ఓపెనింగ్ చేసే గుమ్మ ఎదురుగుండాను. ఈయనకు అనుమానం వచ్చి అన్నాడంట, షారా ఇలారా, ఇప్పుడు ఓపెనింగ్ నేనే కదా, మరి ఆవుని ఎందుకు పెట్టారు అన్నాడంట. అప్పుడు ఆవిడందంట, ఆవు మా ఆయన తాలూకా, మీరు నా తాలూకా. ఆవు మా ఆయన తాలూకా, మీరేమో నా తాలూకా అందంట. ఆహా, మరి ఇప్పుడు ఏం చేయనమ్మా, మీరేం తగ్గొద్దండి, వాళ్ళకి ఏం తగ్గొద్దు, వాళ్ళు ఏం చేస్తారు చేసేయండి. ఈ లోపల ఆవును తోలికెళ్ళారంట. వాళ్ళు వెనకాల ఈయన తోలికెళ్ళిందంట. లోపలికి వెళ్ళిన తర్వాత అంబా అంట ధరిసిందంట. ఈయనేమో పరిశుద్ధ పరిశుద్ధ అంటే ఈయన వెళ్ళాడంట. సరిగ్గా గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలిగా, అందరూ ఆవుంకే చూస్తున్నారు కానీ పాస్టర్ ఇంకో ఎవడో చూడలేదంట. అప్పుడు అన్నాడంట, ఇదిగో శారమ్మా, ఎవడో పట్టించుకోవట్లేదు నన్ను, ఇక్కడ నన్ను ఏం చేయమంటావు, ప్రార్థన చేయాలి కదంటే, అయ్యగారు మీరు తగ్గొద్దు, వాళ్ళు ఏం చేస్తే అదే చేయండి అన్నాడండి. సర్లే నువ్వు ఉండనుకుని అలాగే చూస్తున్నాడు, కానీ అందరూ ఆవంకే చూస్తున్నారంట. అనుమానం వచ్చి పక్కడికి ఎగేసి అన్నాడంటే, తమ్ముడు అందరూ ఆవుంకు చూస్తారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నాడంట. ఏమీ లేదండి, ఆవు పేడేస్తుంది అన్నాడంట. ఆవు పేడేస్తుంది అన్నాడంట. షాక్ అయిపోయినా, శారమ్మా ఇలారా, ఆవు పేడేస్తుందంట అన్నాడంట. మీరు తగ్గొద్దు అయ్యగారు అంటుందంట. మళ్ళీనిది మీరు తగ్గొద్దంటే అన్నాడంట. మరి ఆవు పేడెత్తే ఇంకెందుకులే చెప్పటం, మీకు అర్థమైపోయింది. మరి ఆవు పేడెత్తే మీరు తగ్గొద్దు అయ్యగారు, పనికి మాలిందానా, నువ్వు మా సంఘ పెద్దమ్మ కాదు, దద్దమ్మవే, ఇలాంటి ఆచారాలకు నన్ను తీసుకొస్తామని పట్టుకెళ్ళి నూనె చేసే నేలనేసి కొట్టేసి వచ్చేసాడంటే. లేరా ఇలాంటి వాళ్ళు? ఆత్మ పొందుకుని బాప్తిసం పొందుకుని దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థన చేస్తూ ఇలాంటి సమయానికి వచ్చేసరికి అన్ని పనులు లోకాసారం ఏమి ఎరగనట్టు పాస్టర్ గారిని పిలవటం. నేను మాట అంటాను, ఫీల్ అవ్వమాకండే, పాస్టర్ గారిని పిలవకపోయినా పర్లేదు కానీ అటు ఇటుగా చేయమాకండి. కుటుంబాలు కూడా అటు ఇటుగానే ఉంటాయి. మేమేమో మీ తాలూకా, ఆవేమో మీ ఆయన తాలూకా, అసలు తాలూకా లేకుండా చేసేస్తాడు దేవుడు. అందుకే ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉందాం. నులివెచ్చని స్థితి దేవునికి వద్దు. ఆదిమ సంఘం అలా లేదు, ప్రత్యేకించబడి ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రత్యేకించబడిన సంఘము కాబట్టి ఆదిమ సంఘం చెప్పాలి, క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తుంది. 4వ పాయింట్, ఆత్మతో కూడిన ప్రత్యేకత. ఏముంది ఆదిమ సంఘములో? ఆత్మతో కూడిన ప్రత్యేకత. 4 విషయాలు చెప్పాను. 1, ఆత్మతో కూడిన వాక్యం ఉంది. 2, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది. 3, ఆత్మతో కూడిన ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది. 4, ఆత్మలో ప్రత్యేకించబడి ఉంది. 5వ విషయం చెప్పి నేను ఫైనల్కి వస్తున్నాను. నేను 2వ అధ్యాయం 41వ వచనం. 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏం పొందారట? బాప్తిసం పొందిరి. రక్షణ పొందిన సంఘం. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. రక్షణ పొందిన సంఘం. ఒకరా ఇద్దరా? 100లా? 3,000 మంది వాక్యానికి, ఒకే రోజు వాక్యానికి. మనకు అలా కాదు కదా, సంవత్సరాలు పొరగ్గా చెప్పినా కానీ మారు మనసు రాదు. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పిల్లలు, ఆదిమ సంఘములు అందరూ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. రక్షణ పొందిన వారందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘంలోకి వచ్చాక కాదంట, సంఘంలో రక్షణ పొంది చేర్చబడుతున్నారంట. వాట్ ఏ వండర్ఫుల్ సంఘం అది. ముగిస్తూ మాట చెబుతున్నాను, దేవుని రాకడ చివరి దినాల్లో ఉన్నాం. రేపేం జరుగుతుంది అర్థం కాని దినాల్లో ఉన్నాం. పైగా సాతానుడు మన మీదే కన్ను వేసి కూర్చున్నాడు. ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు. వాడి చేతికి దొరికితే నాశనం చేసేస్తాడు. అందుకని ఒక అన్నగా చివరి నేను ఈ మాట చెప్పి వెళ్ళిపోతాను, మరలా ఇప్పుడు వస్తాను తెలియదు.
చేతులు రెండు జోడించి చెబుతున్నాను, రక్షణ పొందలేని వారు రక్షణ పొందండి. మీ సంఘం క్షేమంగా ఉండబోతుంది, సమాధానంగా ఉండబోతుంది. రక్షణ పొందిన వారి ద్వారా మేఘవాహనం ఎక్కి ప్రభు సన్నిధికి వెళ్ళుదురుగాక. ఆమెన్ చెప్పండి. దేనికైనా ఆలస్యం చేయండి, కానీ రక్షణకే ఆలస్యం చేయకండి. ఎందుకంటే అది దేవుడిచ్చిన వరం. అందుకని ఆదిమ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆత్మలు రక్షించుకున్న సంఘం, అది ఆత్మలు రక్షించుకున్న సంఘం. 5 విషయాలు చెప్పాను మీకు. 1, ఆత్మతో కూడిన వాక్యం ఉంది, ఆత్మతో కూడిన ప్రార్థన ఉంది, ఆత్మ కలిగించిన ఐక్యత ఉంది, ఆత్మలో ప్రత్యేకించబడి ఉంది, ఆత్మల రక్షణ కలిగి ఉంది. కాబట్టి ఆదిమ సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరిస్తూ ఉంది. చప్పట్లు కూడా సంతోషించండి, చప్పట్లు కూడా సంతోషించండి. ఫైనల్ విషయం చెప్పి నేను ముగించేస్తున్నాను. 4:33 ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. లేచి నిలబడండి అందరూ కూడా.